స్టార్ట్ చేయండి. సాయిరామ్. సర్వదేవతాధీశ్వరు భగవాన్ శ్రీ సత్యసాయి బాబా వారికి కోటి కోటి నమస్కారాలు సమర్పించుకుంటూ, ఇలాంటి అవకాశం ఇచ్చిన గురువు గారైన ఎమ్మెల్యన్ గారికి, వారి భార్యామణికి ఇద్దరికీ నా హృదయపూర్వక నమస్కారములు, ధన్యవాదములు. ఓం శ్రీ సాయిరామ్. సభ్యులు, మన సాయి కుటుంబ సభ్యులందరికీ సాయిరామ్ ప్రణామాలు. సాయిరామ్. ప్రతి దొరగారింట్లో ఒక కుక్క, ఒక కెమెరా, ఒక కారు విధాయకం. నాకు పిల్లులు కుక్కలు గెట్టవు. మన ఇళ్ళు వాకిళ్ళు మనకే చాలవన్నట్లుంటే ఇక కుక్కలు పిల్లులకు చోటేది? చాకిరీ ఎవడు చేస్తాడు? అందువల్ల వసతి సదుపాయాలు ప్రారంభంలో నన్ను భయపెట్టేవి. పైగా అక్కడి వారందరికీ ఈ పెంపుడు కుక్కలు పిల్లులపై వల్లమాలిన ప్రేమ. కన్న పిల్లలతో సమానం. కానీ తప్పదు మరి, క్షమించాలి. పాత జ్ఞాపకాలు తెచ్చుకుంటూ రాస్తున్న వివరాలు ఇవి. ఈ విషయాలు ఈనాడు తెలియని వారెవ్వరూ లేరు. ఇంటికి కనీసం ఒకరైనా అమెరికాలో స్థిరపడినట్లు అనిపిస్తుంది. కనుక నేను ఏదో వాస్కోడిగామా లాగా, ఓ కొలంబస్ లాగా కనిపెట్టిన విషయాలు కావు కదా. మా అమ్మగారు ఆంధ్రప్రదేశ్లో డిగ్రీ పొందిన తొలి మహిళ. విద్యాశాఖ డిస్ట్రిక్ట్ ఎడ్యుకేషనల్ ఆఫీసర్గా పదవీ విరమణ చేసిన కామరాజు సరోజినీ దేవి గారు నా మాటలు వింటూ ఆనాడే అన్నారు, ఒరేయ్, నీవు 6 వారాల అనుభవాలు సత్యం కానక్కర్లేదు. సుదీర్ఘకాలం ఉన్నవారికి, స్థిరపడిన వారికి నీలా అనిపించకపోవచ్చు. వారికి తెలియనివి నీకు తెలియకపోవచ్చు, నీకు తెలిసింది వారికి తెలియకపోవచ్చు అని. ఆమె మాటలే నా కర్తవ్య నిర్వహణకు స్ఫూర్తినిస్తున్నాయి. నిశ్చయ్. ఏ ఇంటికి వెళ్ళినా బాబాగారి జీవిత విశేషాలు, ప్రబోధలు ఉన్న గ్రంథాలు, వారి ఫోటోలు ప్రదర్శించి వీలు కల్పించుకుని ఉపన్యాస ధోరణిలో నా ప్రదర్శన నేను కొనసాగించేవాణ్ణి. వాళ్ళు మంత్రముగ్ధులై శ్రద్ధగా వింటూ ఎన్నో రకాల ప్రశ్నలు నేనిచ్చిన సమాధానాలతో బాబాను ఒక మహోన్నత వ్యక్తిగా గుర్తించి గౌరవించేవారు. వాళ్ళు బాబా వారిని గౌరవించి అతి శ్రద్ధాభక్తులతో వింటూ నన్ను ఒక దైవభక్తునిగా ఆదరిస్తున్నప్పుడు మరి వాళ్ళ అభ్యాసాలని, సంస్కారాలని గౌరవించడం నా ధర్మం. కనుక నేను మంత్రముగ్ధుడిగా ఆ గుంపులో ఐక్యమయ్యేవాడిని. ఒకరు పిల్లల్ని, భార్యని పరిచయం చేసి వారి చదువు సంఖ్యల గురించి గొప్పగా చెప్పాడు. చివర్లో అన్నాడు, సీజర్ చాలా అఖండుడు, ఎన్నో కాంపిటీషన్స్లో ఫస్ట్ వచ్చాడు అంటూ సీజర్ అని పిలిచాడు. వారికి ఆఖరి సంతానం పేరు సీజరేమో అనుకున్నాను. ఇంకేముంది, అంత ఎత్తులో బాగా బలిసిన జూలు కప్పుకున్న ఒక కుక్క పరిగెత్తుకుంటూ వచ్చి మునికాళ్లపై నిలబడి నా పైకి వచ్చింది. హీ ఈజ్ వెరీ ఫ్రెండ్లీ, వై డోంట్ యు సే హలో అన్నారు దొరగారు. సర్వజీవ నమస్కారం సాయీశ్వరం ప్రతిగచ్చతి అన్న సత్యాన్ని మనసులో స్మరించుకుని గుండెలు దడదలలాడుతుండగా, మాటలు తడబడుతుండగా ఈ భీకర సునకేశ్వరునికి అలవాటైన భాషలో హలో అంటూ నమస్కరించాను. చాలామంది ఒకరికొకరు ఫోన్లు చేసుకుని నేను వచ్చేసరికి కుక్కల్ని, పిల్లల్ని దాచేసేవారు. నేను ఏం తింటానో వారికి ఒక ప్రశ్నార్థకమైంది. ఆ బ్యాచ్లో నేను ఒక్కడనే శాకాహారిని. ఏవో బిస్కెట్లు, కేకులు, పండ్లు, మిల్క్ షేక్లు, ఐస్ క్రీములు తో కాలక్షేపం చేసేవాడిని. ఊరగాయలే తినేవాడికి ఇదంటే ఘోర శాపం. ఇంతకంటే ఘోర శాపం మరొకటి ఉండదు. ప్రతి మధ్యాహ్నం ఒక్కొక్క ఊర్లో రోటరీ సమావేశం ఉండేది. మిగతా సమయాల్లో సైట్ సీయింగ్ అంటూ ఊరంతా తిప్పేవారు. నా తోటి వాళ్ళు కుర్రాళ్ళు ఉండడం చేత అవి ఇవి కొంటూ షాపింగులకి మరీ సరదా పడితే క్లబ్బుల్లోకి వెడుతూ ఉండేవారు.
నేను ఈ కార్యక్రమానికి అసలు ఎందుకు వచ్చానురా భగవంతుడా అని అనుకునేవాడిని. ఒక రోజున కారులో వెడుతూ భజన పాట మొదలు పెట్టాను. కారులో ఉన్న వాళ్ళు కంగారు పడిపోయారు. వీడు అసలేం తింటం లేదు, బలహీనపడ్డాడేమో అనుకుని ప్రశ్నార్థకంగా నీకేమైందన్నట్లు మొహాలు పెట్టారు. అయ్యా భయపడకండి, నాకేమీ కాలేదు. భారతదేశంలో భగవంతుడిగా ఆరాధింపబడే భగవాన్ శ్రీ సత్యసాయి బాబా వారి భజన పాడుకుంటున్నాను. వీటికి ఇంగ్లీష్లో అర్థాలు కూడా చెప్పగలను అన్నారు. అయితే మా ఇంట్లో ఈ భజనల అర్థాలు చెప్తావా అని అడిగారు ఆయన. దొరికాడు కదా అనుకున్నాను. బాబా దయ నాపై ఉంది, సందేహం లేదు. అందులో సాయి మహాదేవ సాయి మహాదేవ పర్తిపురీశ్వర హే సాయి బాబా మహేశ్వర హే అన్న భజన వారి స్పందన క్షణాల్లో కనిపించింది. అయితే నేను ఒక్క షరతు పెట్టాను. మీ బంధువులను సకుటుంబంగా ఆహ్వానిస్తేనే నేను హాయిగా విషయాలన్నీ వివరిస్తాను అన్నాను. చాలా సంతోషం, అందరినీ పిలుస్తాం, మాకు ఇదొక అవకాశం, తప్పక చెప్పండి అని వారన్నారు. నా మాటలు మీరు నమ్మాలి. రోటరీ సమావేశాలకు 30 మంది వస్తే గొప్పే. అందున పురుషులే వచ్చేవారు. సాయంకాలం సాయి భజనల అంతరార్థాలు, సాయి ప్రబోధనలు వినడానికి రెట్టింపు మంది కుటుంబాలతో వచ్చేవారు. ఇక్కడి నుంచి భగవాన్ సంకల్పం చూడండి, నమ్మశక్యం కాదు. సాయి ఘనత, సత్యసాయి కీర్తి, దీప్తి, శక్తి నాకు అనుభవానికి వచ్చింది. వచ్చిన వారందరూ బాబావారి ఫోటోలను నిమ్మని అడిగిన వారే, విభూతి ప్రసాద్ కోసం ఎగబడిన వారే. సత్యసాయి నామ వైభవం, ప్రాభవం, సాయి దివ్య ప్రభ మన ఊహలకు అంచనాలకు అందదు. నామం పలకడం మన వంతు, విజయం సాధించడం సాయి వంతు. అన్ని ఊళ్ళల్లో ఇదే తంతు. అమెరికాలో ఇండియానా రాష్ట్రంలో అన్ని ప్రాంతాలకు రోటరీ సౌజన్యంతో వెళ్ళి అన్ని సభల్లో పాల్గొనడం జరిగింది. పత్రికలు పతాక శీర్షికతో పర్యటన వివరాలు, ప్రసంగాలలో అంశాలను ఫోటోలతో సహా ప్రచురించడం జరిగింది. క్యారిడన్ అన్న ఊళ్ళో ఒక పత్రిక మొదటి పేజీలో బాబావారి ఫోటో ప్రచురించి వారు రాసిన వివరాలు నేను విలేఖలతో ముచ్చటిస్తున్నప్పుడు ఫోటోలు వేశారు. ఇది ఎందుకు రాస్తున్నానంటే దానికి కారణం పత్రికా విలేకరి నా గురించి రాసిన వ్యాఖ్యానం ఆసక్తికరంగా ఉంది. ఇండియానాకు వచ్చిన వారు ప్రొఫెసర్ అనిల్ కుమార్ కామరాజు. రోటరీ వారి సౌజన్య సహకారాలతో వార్షిక అంతర్జాతీయ అవగాహన కార్యక్రమంలో భాగంగా అన్ని ప్రాంతాలను సందర్శించి సాంస్కృతిక పరిశీలన అనుభవానికి విచ్చేశారు. ఈ అసాధారణ ప్రొఫెసర్ని ఎంపిక చేసి అమెరికా రోటరీ సంస్థ తీసుకొస్తే ఆశ్చర్యకరంగా ఆయన బాబావారి దయ, సత్యసాయి సంకల్పంతో ఇది జరిగింది అంటున్నారు. వారి నమ్మిన గురువు ఫోటోలో ప్రచురించాను. వృత్తిరీత్యా ఈయన వృక్షశాస్త్ర అధ్యాపకుడు కానీ వేదాంతం మాట్లాడుతున్నాడు. ఈయన పర్యటనలో ప్రశ్నలు సమాధానాలు ఆసక్తికరంగా ఉన్నాయి అని రాశారు. బ్లూమింగ్టన్, క్యారిడన్, టెర్రాహుట్, పోర్చు, ఇండియానా, పోలిస్, అరోరా, న్యూ అలెర్న్బీ వగైరాలు వాళ్ళు ఏర్పరిచిన ప్రకారం తిరిగాం. అరోరా ఒక పత్రిక ఈ ప్రకారంగా రాసింది. అమెరికాలో మీకు నచ్చినవి ఏవి అని అడిగితే అనిల్ సౌభాతృత్వము, కార్యశీలత, నిష్కాపట్యం, స్వేచ్ఛపై ఎనలేని మక్కువ అన్నారు. అమెరికాలో మీకు బొత్తిగా నచ్చనివి ఏమి అని అడిగితే ఆయన యాంత్రిక జీవితం, యాంత్రిక సంబంధాలు అన్నారు. ప్రస్తుతం ఇండియాకు కావలసినదేమిటి, అమెరికాకు అవసరమైనది ఏమిటి అని ఆయన ఆత్మీయ మానవ సంబంధాలు అమెరికాకి, యాంత్రిక సాంకేతిక పరిజ్ఞానంతో ముందడుగు వేయడం ఇండియాకి అవసరం
అని ఈ ప్రకారం పత్రికా సమావేశాలు జరిగాయి. యువకులైన వారు నా సహచరులు ఈ పత్రికా విలేకరులతో సంభాషణలు, టీవీ ఛానళ్ళలో ఇంటర్వ్యూలు, వివిధ సమావేశాలలో ప్రసంగాలు నాకే పూర్తిగా వదిలేసి వారు వింతైన ప్రదేశాలు చూడడానికి, చుట్టుపక్కల ప్రాంతాలను సందర్శించడానికి వెళ్ళేవారు. ఈ అవకాశం నాకు మహాదృష్టంగా, మహాభాగ్యంగా, మహావరంగా పరిణమించి భగవాన్ బాబా వారి దివ్య సందేశాలను ఎల్లరితో పంచుకోవడానికి ఉపకరించింది. మచ్చుకు ఒక టీవీ ఛానల్లో ప్రసారం చేసిన ముఖ్యమైన భాగాలను తెలియజేస్తాను. ఇవన్నీ బాబా గారి సూక్తులు, సందేశాలే సుమండి. మీ దేశంలో విడాకులు ఎందుకు తక్కువ అన్న ప్రశ్న. గార్హస్థ్య జీవితం ఒక నావ, సంసారం ఒక నది. ఇహము అనేది ఒక ఒడ్డు నుండి పరము అనే మరొక ఒడ్డునకు చేర్చేది వైవాహిక జీవితం. ఇట్ ఈజ్ నాట్ బి ఆల్ అండ్ ఎండ్ ఆల్ అన్నది సనాతన ధర్మం. నా సమాధానం వాళ్ళకి నచ్చింది. మీ దేశంలో గోవధ నిషేధం కదా, మీతో వచ్చిన ఒకరు లాగిన్ చేస్తున్నారు. గోవులు పవిత్రమంటారు మీ దేశంలో, మరి ఎందుకు ఇక్కడ భుజిస్తారని అడిగితే అతను, భారతీయ గోవులు పవిత్రమన్నాము కానీ అమెరికా గోవులు అసలు అనలేదు కదా అంటే నవ్వుకున్నామే కానీ అది సరైన సమాధానం కాదు, మీరు చెప్పండి అని అడిగారు. సార్, భారతీయ సంప్రదాయంలో మాతృస్థానం ఉన్నవారు 5. జన్మనిచ్చి పోషించే తల్లి దేహమాత, క్షీరాన్ని అందించి తుష్టిని పుష్టిని అందించేది గోమాత, నిధి నిక్షేపాలను ధన ధాన్యాలను అందించి మానవ మనుగడకు ఆధారమైనది భూమాత, సంస్కృతి సంప్రదాయాలను వారసులుగా బ్రతికించేది దేశమాత, జీవిత దేహాన్ని లక్ష్యాన్ని ఆధ్యాత్మికతను ప్రబోధించి మనలను తీర్చిదిద్దేది వేదమాత. అందుచేత గోవధ నిషేధం అన్న సమాధానం అందరికీ సంతృప్తిని అందించింది. ఒక టీవీ ఇంటర్వ్యూలో అడిగిన ప్రశ్న, మీ దేశంలో తలనీలాలను అందుకునే దేవుడు ఉన్నట్టు కదా, వింతగా లేదా, ఎందుకు? జవాబుగా ఇలా చెప్పారు, నలుపు తమో గుణానికి సంకేతం. కాబట్టి తలనీలాలు సమర్పించడం అంటే మనలో ఉన్న తమో గుణాన్ని మనకు అహంకారంగా ఉన్న శిరోజాలను అర్పిస్తున్నామంటే అహంకారాన్ని విసర్జించడమే అని అది కూడా వారికి బాగా నచ్చింది. బాబావారు సెలవిచ్చారు, తిరుపతికి దారి అంతా వంకర టింకర్లు తిరిగి ఉంటుంది, మన వెన్నుపూసను పోలి ఉంటుంది. 7వ కొండ ప్రయాణం కుండలీ శక్తి ఊర్ధ్వగమనం. మొదట కొండ మూలాధారమైతే 7వ కొండ సహస్రాకారం. వెంకటేశ్వర స్వామి వారి ఒక హస్తం దిగువ వైపు సూచిస్తుంది. అనగా పాదాలను ఆశ్రయించినప్పుడు భగవంతుడు మనకు తగిన అభయం ఇస్తాడని అంతరార్థం. ఎవరు ఏ విధంగా చెప్పగలరు? భగవాన్ తప్ప. చక్కగా ప్రసంగాలు, ఇంటర్వ్యూలు ముగించుకున్నాను. అమెరికా టూర్ ముగించుకొస్తున్నాను. వీడ్కోల్స్ మహాసభ టీం వారందరికీ సత్కారాలు, మా అందరికీ కృతజ్ఞతలతో విందులతో ముగిసింది. నా తోటివారు మార్గమధ్యంలో తిరుగు ప్రయాణంలో ఒకరు లండను, మరొకరు జర్మనీ, 2 ప్యారిస్ తరి వెళ్ళారు. నేను ఒక్కడనే మిగిలిపోయాను. నా దగ్గర $100 మాత్రమే మిగిలి ఉన్నాయి. ఒక టేపు రికార్డు కొనాలని అనిపించింది. $40 అన్నారు. నేను మా మరదలు గారింట్లో నాతో పాటు సంచితో తెచ్చిన ఊరగాయలను అప్పచెప్పాలి. విచారించగా ఇండియానా స్టేట్ నుండి వర్జీనియాలో ఉంటున్న ఆంఫర్డ్ చెందిన వారి ఇంటికి ప్రయాణం చేయాలి. విమాన ప్రయాణానికి సరిపడా డాలర్లు నా దగ్గర లేవు.
గ్రౌండ్ హౌస్ బస్సులో వెడితే సరిపోతుంది అని మ్యాప్ చూసి తెలుసుకున్నాను. టేపు రికార్డరా లేదా ఆంఫన్ వర్జీరియా అన్న సందిగ్ధంలో పడ్డాను. పిల్లి పిల్లల్ని మార్చినట్లు ఈ పచ్చళ్ళ సంచి ఇంతకాలం వస్తున్నాను, ప్రయాణానికి సిద్ధమవుతున్నాను. ఆ క్షణంలో రోటరీ ప్రెసిడెంట్ గారు ఈ విషయాన్ని తెలుసుకుని నా ప్రయాణ సన్నాహాలను చూసి, మీరు గ్రేహౌండ్ బస్సులో ప్రయాణిస్తారా? నో నో, మాకు ఎన్నో విలువైన విషయాలు చెప్పారు. భారతీయ సంస్కృతి గురించి వివరించారు. ఈ శ్రీ సత్యసాయి బాబా గారి గురించి చెప్పి భజనలు వినిపించి వారి ఫోటోలు ప్రసాదాలు పంచారు. మీరు విమానంలోనే ప్రయాణించాలి అంటూ ఆయన ఫోన్లో సంప్రదించుకొని విమానం టికెట్లు నా చేతిలో పెట్టారు. మా తోడళ్ళ గారికి ఫోన్ చేసి నా ప్రయాణం వివరాలు చెప్పారు. అనిల్ మాకు శ్రీ సత్యసాయి బాబా గురించి చెప్పారు. మీ దేశంలో గొప్పదనాన్ని, గుళ్ళు గోపురాల గురించి చెప్పారు. మీ వారికి మేము కృతజ్ఞులం. మీరు 1 గంట ముందుగా ఎయిర్పోర్ట్కు వచ్చి రిసీవ్ చేసుకోండి అని ఆయనకు చెప్పారు. అది బాబావారంటే ఆయన దివ్యనామంతో ఎక్కడికైనా వెళ్ళండి, మీరు ముఖ్య అతిథులే. బాబావారి ధ్యానంతో ప్రసంగించండి, అంతటా కరతాళధ్వనులే. వారి గురించి ముచ్చటించండి, ఎక్కడెక్కడి నుంచో ఆహ్వానాలు మీ ముందు ఉంటాయి. సాయి మహిమలు, సాయి సందేశాలు పలువురితో పంచుకోండి. అన్ని చోట్ల సత్కారాలే, సన్మానాలే. ఎంత విద్యాధికులైనా, అత్యంత ఉన్నత పదవులు వారైనా, ఎంతటి సాయిరా ఒక నిమిషం అమ్మా. నేను సుందరానికి వెళ్ళానమ్మా, సేవకి వెళ్ళాను. సేవకి వెళ్తే ఏం లేదు, కూర్చుంటారు అంతే. 2 సేవదారు వెళ్తారు, గుళ్ళు ఒకళ్ళు కూర్చుంటారు. గుడి చూపించాను, ఒకళ్ళు కూర్చుంటాను. ఆయన సుందరం కేర్ టేకర్ సాయి కుమార్ అని నాకు బాగా తెలుసు. ఆయన ఫస్ట్ లో మెడికల్ క్యాంపులో చాలా వెరీ వెరీ మెడికల్ టెక్నాలజీలో బాగా తెలుసు అనమాట. ఆయనకి నేను ఇట్లా స్వామి విభూతి ఇస్తుంటాను. దాంతో ఆయుర్వేదిక్ మెడిసిన్ మానస మిత్ర పెట్టుకోమని పార్కిన్సన్స్ వాడికి నేను ఒక్కొక్క బాక్స్ ఇట్ కమ్స్ 1500 రూపాయలమ్మా. నేను అటువంటి వాళ్ళకి నేను ఇచ్చేవాడిని. ఇప్పుడు అన్నా చూసావా, స్వామి దేవల్ల ఎవడో తెలియదు, నన్ను కూర్చోమన్నాడు అంతే. మా సన్ను కూడా వచ్చాడు, ఇంకొక ఆయన అనుకోకుండా వస్తే వాళ్ళకి పని చెప్పాడు, మీరు అక్కడ కూర్చోండి అన్నాడు అంతే. హౌ మచ్ రెస్పెక్ట్ అంటే బికాస్ ఆఫ్ మన గురించి కాదు, లక్ష్మీనారాయణ, ఎల్లయ్య, పుల్లయ్య లేదా కాశీ విశాలక్ష్మ కాదు, మన లోపల మన స్వామి. మీరు అందాక ఆ స్వామి కనుక పెట్టుకెళ్తే ఎక్కడికి వెళ్ళినా మనకు సమాజంలో విలువేనమ్మా. బట్ మనం షుడ్ ఫాలో ద ప్రిన్సిపల్ ఖచ్చితంగా. నా దగ్గరకు వచ్చి సేవదాలు ఎంతసేపు మాట్లాడారంటే, 2 సేవదాలు, ఒక సాయి యూత్ అతను పాపం సరిగా నడవలేకపోతున్నాడు, ట్రబుల్ ఉంది. ఆయన వేద అద్భుతంగా ఛాన్స్ చేస్తాడట. ఆ మందిరంలోకి వచ్చి ఒక్కడే నుంచున్నాడు. అటువంటి కుర్రాడు కూడా చెట్లు మోసాడు. నేను అనుకున్నా సరిగా నడవలేకపోతున్నాడు, తూలుకుంటూ నడుస్తున్నాడు, ఎక్కడ కింద పడతాడో మరి మానసికంగా. మరి నాకే అనిపించింది, అతను నన్ను అడగలేదు. అతను స్వామి ఫోటో ఒక చూసి డూయింగ్ ఎలాగైతే సంధ్యావందనం చేసుకుంటారో అలాగా డూయింగ్ లైక్ దట్. నా ఇంచుకు నేను అతన్ని పిలిచి అతనికి విభూతి ఇస్తే, మీరెవరు అన్నారు. నేను చూశాను, నువ్వు చేసే పూజ విధానం చూశాను, నీకు స్వామి విభూతి ఇవ్వాలనిపించింది. ఇంకొక అతను అన్నానగర్ నుంచి వచ్చాడన్నమాట. ఆల్రెడీ అతను సేవదాలు, అతను ఆల్రెడీ నాకు పరిచయం అయ్యాడు ఆఫీస్లో. ఆయన వచ్చి ఆయన వాళ్ళ ఫ్రెండ్స్ చెప్పాట, సార్ ఇంటికి వెళ్ళండి, విభూతి వస్తుంది తీసుకోండి అని చెప్తున్నాడు. మనం చేయాల్సిందల్లా ఖచ్చితంగా మీలాగా యూ షుడ్ ఫాలో ద ప్రిన్సిపల్స్ అన్నమాట. మీ ఫ్యామిలీ గ్రేటెస్ట్ ఫ్యామిలీ. థ్యాంక్ యూ. సాయిరామ్. సాయి మహిమలు, సాయి సందేశాలు పలువురితో పంచుకోండి. అన్ని చోట్ల సత్కారాలే, సన్మానాలే. ఎంతటి విద్యాధికులైనా, అత్యంత ఉన్నత పదవుల వారైనా, ఎంతటి ధనవంతులైనా మన ప్రక్కన ఉండవచ్చు. భగవాన్ బాబా వారి అనుగ్రహంతో మనం అత్యధికులం, సన్మానితులం. నాకు ఈ పర్యటన వల్ల లభించిన అత్యంత ఆనందానుభవం ఏమిటంటే,
15 ఏళ్ల తరువాత ఆనాడు అమెరికాలో నాకు ఆతిథ్యం అందించిన ఎందరో అమెరికన్లు ప్రశాంతి నిలయంలో వెతికి వెతికి కలుసుకుని నన్ను ఆప్యాయంగా పలకరించడం. సాయిరా సేవానుభవం. బివి రమణరావు గారితో పరిచయం. ఏమిటోయ్ నీకు మతి ఉందా? కాలేజీ లెక్చరర్ అంటున్నావు, భజనలు చేస్తూ కూర్చుంటున్నావా? ఈ పాటికి సర్వే చేసి అంతా తెలుసుకుని ఉండద్దా? హారతి ఇచ్చేయండి, సభ్యులంతా కూర్చోండి అంటూ గదమాయిస్తూ దాదాపు నిలదీసి తీవ్ర స్వరంతో ఆ రోజున సాయంకాలం గుంటూరులోని రామవైశ్య సత్ర సంఘం పైన మందిరంలో భజన జరుగుతుండగా నన్ను యువతలకి పిలిచి 6 అడుగుల భారీ శరీరంతో ఉన్నవారన్న మాటలు ఇవి. అది నా స్వస్థానమైన భజనలో అంతా తెలిసిన వారున్నా నాకు ముచ్చెమటలు పట్టించిన ఆ పెద్ద మనిషి శ్రీ బివి రమణరావు గారని, ఆయన రాష్ట్ర సేవాదళ్ కన్వీనర్ అని తెలిసింది. నాకు రమణరావు గారితో తొలి సన్నిహిత పరిచయం తుఫాన్. ఇంతకీ విశేషం ఏమిటంటే అతి ఘోరమైన తీవ్ర జనధన నష్టానికి గురి చేసిన దివిసీమ తుఫాను సంఘటన రోజులవి. భగవాన్ బాబావారు అందరినీ పునరావాస కార్యక్రమాలు నిర్మించమని సూచనలిచ్చి లారీల కొద్దీ సరంజామా, బట్టలు, బియ్యం, పప్పులు, నూనెలు వగైరాలు ఎన్నెన్నో ఇచ్చి వెంటనే సేవా కార్యక్రమాలను చేపట్టమని ఆదేశాలు ఇచ్చారు. సేవాదళం కదిలింది. రాష్ట్రం నలుమూలల నుంచి సేవాదళం తుఫాను బాధితుల సేవా శిబిరాలకు తరలించింది. రోడ్లు అతలాకుతమయ్యాయి, కరెంటు తీగలు తెగిపోయాయి, పంట పొలాలు, ఇళ్ళు వాకిళ్ళు తుడిచిపెట్టుకుపోయాయి. అంతా జలమయం. పెద్ద పెద్ద చెట్లు కూలిపోయి అడ్డంగా పడి ఉన్నాయి. రవాణా సదుపాయాలు అసలే లేవు. తిండి లేదు, నీళ్లు లేవు. వేలాది మంది నిరాశ్రయులైన వారు, మనుషులు, శవాలు, పశువుల కళేబరాలు దారి పొడుగునా కనబడుతున్నాయి. కొన్ని శవాలు చెట్లకి వేళ్లాడుతున్నాయి. ఇక్కడి వారు ఎక్కడికి పోలేరు, ఎక్కడి వారు ఇక్కడికి రాలేరు. ఇది దుస్థితి. అందుకే భగవాన్ బాబా వారి ఆదేశాలతో సేవాదళ్ కార్యకర్తలు లారీల్లో తరలి మొత్తం 4 క్యాంపుల్లో అడవుల దీవి, బర్రెంకుల, గుండుపాలెం, గణపవరం ఊళ్ళల్లో సేవలకు సన్నిద్ధమైనారు. భగవాన్ సరుకులే కాకుండా ఈ పెను తుఫాన్ బాధితుల సేవ కొరకు 15 లక్షల రూపాయలు కూడా మంజూరు చేశారు. భగవాన్ ఈ సహాయోజ్యుల బాధ్యతను శ్రీయుతులు విడి ప్రసాదరావు గారు, స్టేట్ ప్రెసిడెంట్ రమణరావు గారులకు అప్పగించారు. ప్రసాదరావు గారు హైదరాబాదులో ఉండి అటు ప్రభుత్వమునకు ఇటు భగవాన్కు కార్యనిర్వహణ వివరాలను తెలియజేస్తూ ఎప్పటికప్పుడు భగవాన్ని ఆజ్ఞలను రమణరావు గారికి అందించేవారు. రమణరావు గారు ఈ 4 క్యాంపులు చూస్తూ సేవలన్నింటినీ పర్యవేక్షిస్తూ లారీల్లో చేరుకున్న సరంజామా సమాచారాన్ని సేకరిస్తూ అవసరాలను గుర్తిస్తూ తన తోటి డాక్టర్ భాస్కర్ రావు గారినో శ్రీ దండమూడి రామారావు గారినో వెంట పెట్టుకుని వచ్చేవారు. ఎప్పటికప్పుడు సమాచారాన్ని భగవానికి ప్రసాదరావు గారికి తెలుపుతూ ఉండేవారు. మధ్య మధ్య కస్తూరి గారు, కల్లూరి గోపాలరావు గారు, కారుణ్యానంద మొదలైన పెద్దలను సహాయ కార్యక్రమాలు ఎలా జరుగుతున్నాయో చూచి రమ్మని స్వామి పంపేవారు. వారు స్వామి ఆశీస్సులను, ప్రసాదాన్ని తెచ్చి సేవాదళికి అందించి వాళ్ళ సేవా దీక్షతను ప్రశంసించి ఉద్యమ నిర్వహణకు ద్విగుణీకృతోత్సాహాన్ని అందించేవారు. గుంటూరు జిల్లా రేపల్ల దగ్గర అడవుల దీవి క్యాంపులో నేనుండడం జరిగింది. డేరాలలో విడిది, దాని పక్కనే పెద్ద గాడి పొయ్యలు, కట్టెల గుట్టలు, పెద్ద పెద్ద గంగాళాలు, పాత్రలు, బాండీలు, కత్తిపీటలు, కూరగాయల దొంతర్లు, నూనె డబ్బాలు, బస్తాలలో బియ్యం, పప్పు,
పెద్ద గరిటెలు ఒకటేమిటి అన్నీ సిద్ధం చేశారు. టెంట్లు, గుడారాలు, నివాస స్థానాలు. ఇదే మా ప్రథమ భారీ సేవానుభవం. అంతా కొత్తగా ఉంది. అలవాటు లేని పని, విచిత్ర వాతావరణం, భయంకర దృశ్యాలు, విషన్న వదనాలు, నాదాలు, చెల్లా చెదురైన సంసారాలు, ఆకలి కేకలు, చీకటి ఇంకా భయాన్ని పెంచేటట్టుగా ఉంది. రమణరావు గారు తరచు పనిచేసే వారిని వెన్ను తట్టడం, చెయ్యని వారిని మందలించడం, అక్కడక్కడ సూచనలు ఇవ్వడం, ఆదేశాలు ఇవ్వడం గమనిస్తూనే ఉన్నాను. ఎందుకైనా మంచిది ఆయనకు దూరంగానే ఉండేవాడిని. ఏ మాటకు ఆ మాట చెప్పుకోవాలి. రమణరావు గారు పైకి ఎంత కోప్పడినా వెంటనే మర్చిపోయేవారు. చాలా దగ్గరికి తీసి ప్రేమించేవారు. అప్పడాల వంటి కోపం, సోడాబుడ్డి ఉద్రేకం, క్షణాల్లో సమిసిపోయే కోపం వారిది. రాష్ట్ర స్థాయి సేవాదళం అంతా వారికి సుపరిచితులే. దాదాపు అందరూ వారి దగ్గర తిట్లు తిన్నవారే. అంతా 10 రెట్లు ఆయన ప్రేమను పొందినవారే. అడవుల దీవి క్యాంపు నాకు ఎన్నో పాఠాలు నేర్పింది. సేవలో ఓనమాలు నేర్చున్నదక్కడే. సేవాదళం ఎలా ఉండాలి అన్నది తూర్పుగోదావరి జిల్లా వారు నేర్పారు. మా క్యాంపులో పెద్దలు, అనుభవజ్ఞులు అయిన లీడర్లు వారే. మిగిలిన వాళ్ళంతా వారిని అనుసరించేవారు. అడవుల దీవి క్యాంపులో పనిచేస్తుండగా వారి సతీమణి తీవ్ర అనారోగ్యం కారణంగా విశాఖ కేజీ హాస్పిటల్లో ఐసీయూలో చేరవలసి వచ్చిందన్న సమాధానం విశాఖ జిల్లా అధ్యక్షుల వారు పాపారావు గారికి చేరింది. కదలలేదు, తొణకలేదు, బెణకలేదు, తొట్రుపాటు లేదు. క్యాంపు చివరిదాకా పాల్గొన్నారు. కారణమేమనుకుంటున్నారు? వారి మాటల్లోనే చెప్పాలి. స్వామి ఆజ్ఞ ప్రకారం సేవా కార్యక్రమాలకై వచ్చాను. అంతా స్వామే చూసుకుంటారు. బాబావారి సంకల్పం ప్రకారం జరుగుతుంది. ఏమీ భయం లేదు. నేను ఇక్కడే ఉంటాను. ఎంత నిబ్బరం, ఎంత దృఢ విశ్వాసం! విశాఖ జిల్లా సేవాదళం బరువులెత్తేవారు, గంగాళాలెత్తేవారు. ఎక్కడిది బలం? సాయి శక్తి నడిపించింది. వారు చకచకా పనిచేస్తుంటే నేను కోరమాండల్ ఎక్స్ప్రెస్ అని పిలిచేవాడిని. అనంతపురం జిల్లా సేవాదళం నుంచి పాలిటెక్నిక్ కాలేజీ మాజీ ప్రిన్సిపాలు, ఎస్సిసి ఆఫీసరు శ్రీ ఏవి రామన్ గారు పాల్గొన్నారు. వారిదంతా మిలిటరీ వ్యవహారం. వరుసగా నిలబడాలి, నడవాలి, నోరెత్తకుండా పనిచేయాలి, మళ్ళీ వరుసలో తిరిగి చేరాలి. ఒక మిలిటరీ క్యాంపు పెట్టుకుని చకచకా నడుస్తూ ఉండేవారు. ఆయన తన పదవీ కాలంలో సాయి సంస్థలు నెలకొల్పి విద్యార్థులను తీర్చిదిద్దిన దిట్ట. కడప నుంచి శ్రీ వెంకటేశం జిల్లా కన్వీనర్. చంకన ఒక సంచి వేసుకుని అస్వస్థతగా ఉన్న వాళ్ళకి ఆయుర్వేద మందులు అందించేవారు. కృష్ణా జిల్లా అధ్యక్షులు శ్రీ వి కృష్ణమూర్తి గారు నిర్విరామంగా స్వయంగా పాల్గొంటూ సేవలకు చాలా ప్రాధాన్యత ఇచ్చేవారు. అంతా లెక్క ప్రకారం జరగాల్సిందే, పని పూర్తి చేయాల్సిందే అనేవారు. చిత్తూరు నుండి సుందర్ అనే ఒక ఆయన తెల్లవార్లు సంకీర్తన చేయగల సమర్థులు. అర్ధరాత్రి బియ్యం బస్తాలు, బట్టలు లారీలో వస్తూ ఉండేవి. ఏ మాత్రం విసుగు, అలసట లేకుండా గుంటూరు సేవాదళ్ కన్వీనర్, ప్రస్తుతం ప్రశాంతి నిలయం శ్రీ సత్యసాయి హయ్యర్ సెకండరీ స్కూల్ ప్రిన్సిపాల్ శ్రీ శివరామకృష్ణ వంటి యువకులు లారీ నుంచి క్రిందకు దింపుతూ ఉండేవారు. ఇలాంటివి సాధారణంగా జరిగేదేనా? సాయి ఎంతైనా సాయి భక్తి ఎంతైనా చేస్తుంది. సాయి శక్తి దేనికైనా లొంగుతుంది. ఈ విషయంలోనండి ఒక చిన్న నా అనుభవం చెప్పాలనుకుంటున్నానండి. సాయిరామ్. మేము ఒకసారి మా బాల వికాస్ పిల్లలకి చేత లారీ మొదలెట్టేప్పటికి ర్యాలీ 4 o'clock కల్లా స్టార్ట్ చేద్దామనుకుని మేము అప్పుడు నాగార్జున సాగర్లో ఉన్నామండి. పైలాన్, హిల్ కాలనీ, రైట్ బ్యాంక్, ఈ 3 కాలనీల పిల్లలు, పేరెంట్స్ అందరూ వచ్చారండి. సరిగ్గా 4:30 అయ్యేప్పటికి ఎక్కడ అసలు వెలుతురు లేనట్టు చిమ్మ చీకటి కమ్మేసి చాలా మబ్బులు పట్టేసి కోర్ను వర్షం వచ్చేలా ఉంది. అందరం చాలా బెంగ పెట్టుకున్నాం. ఏమిటి ఇలా? అప్పుడు పలివెల సుబ్బారావు గారు మాకు కన్వీనర్గా, సుబ్బారాయుడు గారండి మాకు కన్వీనర్గా ఉండేవారు.
ఆయన ఆయన అన్నారు, ఏమీ పర్వాలేదు, స్వామే చూసుకుంటారని, మనం ఇలా చేయడం మొదలుపెట్టాం, అది చూసుకోవడం వస్తుంది ఆయన బాధ్యత అన్నారు. ఒక 1 అవర్ మొత్తం అంతా ర్యాలీ అంతా అయ్యేదాకా అసలు చీకటి గూభ్యంలా ఉందండి. ఎప్పుడో హోరున వర్షం కురిసేస్తుందని భయం వేసింది. అయినా సరే ర్యాలీ అంతా అయ్యేదాకా గోవర్ధనగిరిని, కృష్ణుడు గోవర్ధనగిరిని ఎలా పట్టుకున్నాడో అలా స్వామివారు ఆ మేఘాలను కురవకుండా చిగురు దాకా ఎక్కడి వాళ్ళు అక్కడికి, పైలాను, హిల్ కాలనీ, రైట్ బ్యాంక్ అందరూ ఎక్కడి వాళ్ళు అక్కడికి వెళ్ళేదాకా ఉండి, రాత్రి అయ్యాక అందరూ ఎక్కడ వాళ్ళు అక్కడ చేరాక ప్రశాంతంగా ఉన్నాక 11 గంటలకు అప్పుడు వర్షం కురిసిందండి. నిజంగా చాలా మాది చాలా చిన్న ఇల్లే, మా ఇంటి దగ్గరింటే స్టార్ట్ చేసాం. ఎవ్వరు అందరూ అందులో ఉండేలా కూడా లేరండి. అంత వర్షంలో ఏం చేయాలి, వీళ్ళందరినీ ఎలా మెయింటైన్ చేయాలి, మన ఇంటి దగ్గర ఈ కార్యక్రమం మొదలెట్టామని మేము చాలా బెంగ పెట్టుకున్నాం. అప్పుడు పల్లెవేలు సుబ్బారాయుడు గారు అంత ధైర్యాన్ని ఇచ్చి, ఆయన బాగా, అప్పుడు మేము ఇంకా కొత్త, ఆయన బాగా అంత ధైర్యాన్ని ఇచ్చి ఏమీ పర్వాలేదన్న అల్లా స్వామి గురించి మాకు ఆ రోజున ఎంతో ఆనందం అనిపించిందండి. అలాగా స్వామి భక్తి శక్తి ఎంతైనా చేయిస్తుందండి. ఎలాంటి పనులకు నిర్విఘ్నంగా కార్యక్రమం జరిగేలా చేస్తుందండి. ఇది అప్పుడు ఎప్పుడో మొట్టమొదట్లో మేము స్టార్టింగ్లో ఉన్న ఈ స్వామి లీల ఇది. అందుకోసమని ఈ జన్మలో మర్చిపోనండి దాన్ని గురించి మాత్రం. అదే ఒక్కసారి మీతో పంచుకుందామని. సాయిరామ్. సాయి భక్తి ఎంతైనా చేస్తుంది. సాయి శక్తి దేనికి లొంగదు. భోజనాలు వేలాది సంఖ్యలో చేసేవారు. ఎన్ని పంక్తులు లేచేవారో లెక్కలేదు. రాత్రంతా బియ్యం ఉడికిస్తూనే ఉండేవారు. సాంబార్ తయారవుతూనే ఉండేది. అర్ధరాత్రి దాటే వరకు వేలాది మంది వడ్డించేవారు. అయితే పంక్తికి బ్యాచ్కి మధ్యన క్లీనింగ్ విరామం ఉండేది. అప్పుడు భజన చేసేవాళ్ళం. నేనేమో 2 కర్రలు పట్టుకుని ఖాళీ పాత్రల మీద డ్రమ్స్ వాయించినట్లు మోగించేవాడిని. సుందర్ చిత్తూరు పాటలు పాడేవారు. కొంత ఆలస్యమైన ఏమీ అనిపించేది కాదు. అందరం సంకీర్తనలతో ఓలలాడేవారం. ఈ వరుసల మధ్యలో అక్కడక్కడ పెట్రోమాక్స్ లైట్లు పెట్టేవారు. అడవులు దీవి కరణంగారితో సంభాషించి ఇంటివారితో పరిచయం చేసుకున్నాను. ఆయనతో కలిసి స్వామి కబుర్లు చెప్పుకునేవాళ్ళం. సాయి కథల్లో ఆసక్తి, అనురక్తి, ఆనందం ఉంది, సందేహం లేదు. మధ్యాహ్నం 1 గంట ఖాళీ దొరికేది. ఈ ప్రకారం 1 రోజుల పైగా క్యాంపు జరిగింది. కొన్ని ఉదంతాలు నాకు పాఠాలుగా పరిగణించాయి. ఒక రోజున రేపల్ల సత్యసాయి సేవా సమితి వారు మాకు రవ్వ లడ్డూలు పంపారు. అమరేంద్ర గారు రేపల్లని ఆ రోజుల్లో జిల్లాలో ఉన్న 2వ ప్రశాంతి నిలయంగా అభివర్ణించేవారు. నిత్యం సాంబారు తిని విసిగెత్తి మాలో కొందరు, నాతో సహా అందరికీ నోరూరింది. కానీ నాకు మనసొప్పలేదు. వచ్చిన పని గుర్తుకొచ్చింది. బుద్ధి మేల్కొంది. మనం సేవ కోసం వచ్చాం. స్వామి తుఫాను బాధితులకు అన్నం పెట్టమని, పాత్రలు బట్టలు పంచమని చెప్పారు. ఇవన్నీ స్వామి వేల మంది అన్నార్తులు ఉంటుంటే మనం రవ్వ లడ్డూ తింటే బాగుండదు అని ఆ రవ్వ లడ్డూలు అన్నార్తులైన పిల్లలకు పంచిపెట్టమని చెప్పి పంపేశాం. ఆ రోజు కూడా గ్రామ సేవలో పాల్గొన్న విద్యార్థులు పల్లెలకు పంచే ప్రసాదాన్ని తాము కూడా తినాలని స్వామి నిర్దేశించారు. అన్నిటికంటే మరో గొప్ప సత్యం ఉన్నది. ఏ వంటకమైనా ఎలా ఉంటుందో చెప్పలేము, కానీ స్వామివారి ప్రసాదం నోరు ఊరేటట్లు ఉంటాయి. జన్మదినోత్సవం సందర్భాలుగా దసరాల్లో స్వామి స్వయంగా వడ్డించేవారు. రుచి చూచి హెచ్చరించిన సందర్భాలున్నాయి. వేల మందికి రోజుకి 2 సార్లు భోజనాలు, ఉదయం సాయంకాలం టిఫిన్లు, జాతీయ అంతర్జాతీయ సత్యసాయి సమ్మేళనాల్లో వడ్డిస్తారు. ఎక్కడా కొరత కానీ రుచి లోపం కానీ కనిపించదు. అదే స్వామి అదృశ్య హస్తం, అమృత హస్తం. అడవుల దీవి క్యాంపులో 15 రోజులు గడిచాయి. నాకు ఇంటి మీదకి గాలి మళ్ళింది. ఇంటికి వెళ్ళి వద్దామా అనుకున్నాను. ఆ సమయంలో స్వామి పంపినట్లు రమణరావు గారు వచ్చి నా భుజం మీద చెయ్యవేసి, అనిల్ కుమార్, కొందరిలో ఇంటికి మొహం పట్టే సూచనలు కనపడుతున్నాయి, గుసగుసలు వినపడుతున్నాయి.
నేను చెబితే భయపడి తల ఉంచుతారు. నువ్వు భజన టైములో 10 మందిని పోగు చేసి నీ సహజ ధోరణిలో మన విద్యుక్త ధర్మం గుర్తు చేస్తూ గంభీరోపన్యాసాన్ని దంచి క్యాంపు పూర్తయ్యేంత వరకు అందరూ ఉండాలి అని ఉత్సాహపరిస్తే అందరూ తలెత్తుకుని దీక్షగా సేవలో పాల్గొంటారు అన్నారు. అంతే, ఆ తారక మంత్రోపదేశం అక్షరాలా పాటించాను. మళ్ళీ ఎవళ్ళం ఈ మాట ఎత్తలేదు. ఒక సంఘటన జ్ఞాపకం వస్తుంది. సాంబార్ గంగాళాలు ప్రక్కన వంకీలకు తాళ్లు కట్టి కావడిలాగా తూర్పుగోదావరి జిల్లా నుంచి వచ్చిన 2 మోసుకుని పోవడం చూశాను. ఎడతెరిపి లేకుండా చేరవేస్తూనే ఉన్నారు. వారి ఓపిక చూసి ఆశ్చర్యపోయి అడిగాను, ఎలా మోస్తారండి బాబు? నాకు మతిపోతోంది. మీ వయస్సు ఏమిటి? మీరు చేసే పని ఏమిటి అన్నాను. వారు గోదావరి యాసలో మాట్లాడి నా నోరు మూయించారు. అదేంటండి మంచోరే, మేము మోసేదేంటండి, అంతా స్వామే మోస్తారండి అని. ఇది భక్తికి పరాకాష్ట. ఈ సంఘటన చాలాసార్లు స్వామి ముందు చెప్తే పగపక నవ్వేవారు. మరొకసారి గోదావరి జిల్లా వాళ్ళే హిల్యూ స్టేడియం సిద్ధం చేస్తున్నారు. అంతా ముళ్ళు, తుప్పలు, పిచ్చి మొక్కలతోటి నిండి ఉంది. అంతా పెద్ద పెద్ద ప్రాంగణాన్ని తూర్పు గోదావరి జిల్లా సేవాదళం శుభ్రం చేశారు. ఆ రోజుల్లో నేను స్టేట్ వైస్ ప్రెసిడెంట్గా ఉండేవాడిని. పర్యవేక్షణ కోసం వెళ్ళాను. ఒక చోట నుంచున్నాను. సేవాదళం 2 వచ్చి అనిల్ కుమార్ గారా అండి, మాకు అకామిడేషన్ ఇస్తారేంటండి అని అడిగారు. వారికి వసతి కావాలని నాకు అర్థమైంది. సరే అందామంటే నాకే దిక్కులేదు, ఏం చెప్పాలా అనుకుంటుండగా వారిలోనే ఒకరున్నారు. అదే యాసతోటి, ఏంటి 30 ఏళ్ళ నుంచి వస్తున్నాం, ఈయనే అకామిడేషన్ ఇస్తున్నాడేమిటి, స్వామి చూసుకుంటారు, పని కానియండి అని భక్తి అంటే, దృఢ విశ్వాసం అంటే అదే. భగవాన్తో ఈ మాటలు అంటుంటే మళ్ళీ చెప్పు అని అనేవారు నవ్వుతూ. అడవుల దేవి క్యాంపు ముగుస్తోంది. మాలో కొందరం గణపవరం బర్రెంకుల క్యాంపుకు వెళ్ళాం. శ్రీ వి కృష్ణమూర్తి గారు కృష్ణా జిల్లా అధ్యక్షులు, మా లీడర్. చాలా గట్టి పని చేయించేవారు. పని అంటూ పని అయ్యేదాకా కదిలేవారు కాదు, కదలనిచ్చేవారు కాదు. ఎప్పటికప్పుడు స్వయంగా ఈ క్యాంపు రిపోర్టు తయారు చేసేవారు. నిత్యం పిల్లలకు పాలు పంపిణీ చేయవలసిందిగా ఆదేశిస్తూ భగవాన్ ప్రశాంతి నిలయం నుండి 10 టన్నుల కొద్దీ పాలపొడి, చక్కెర పంపారు. భక్తులు కూడా నిత్యావసర వస్తువులు, నిధుల రూపేణ పెద్ద ఎత్తున విరాళాలు అందించడంతో సేవా కార్యక్రమాలు 30 రోజుల పాటు ఏ లోటు లేకుండా నిరాఘాటంగా నిర్విఘ్నంగా జరిగాయి. క్యాంపు మొత్తం భగవాన్ అనుగ్రహించిన 15 లక్షలతో నయా పైసా ఖర్చు చేయాల్సిన అవసరం రాలేదు. అందుచేత క్యాంపు పూర్తయిన తర్వాత ఆ డబ్బుతో 4 ఊళ్ళల్లో శాశ్వత ప్రాతిపదిక షెల్టర్లు నిర్మించి పంచాయతీరాజ్ శాఖకు వారికి అప్పగించడం జరిగింది. మరొక విశేషం ఏమిటంటే, వారి ఉద్యోగ విధులకు సెలవు పెట్టి శ్రీ సత్యసాయి సేవా సంస్థల తరపున సహాయ పునరావాస శిబిరాల్లో పాల్గొన్న ప్రభుత్వ ఉద్యోగులకు సేవానిరతిని గుర్తింపుగా వాళ్ళు పెట్టిన 30 రోజుల సెలవు ఆన్ డ్యూటీగా పరిగణిస్తూ ప్రభుత్వం ఉత్తర్వు జారీ చేసింది. ప్రైవేటు సంస్థల వారు కూడా ప్రభుత్వ ఉత్తర్వులను అమలు చేశారు. నేను వస్తాను. ఇక్కడ కాపడమ్మా. సాయిరామ్ అండి. సాయిరామ్. 2-3 నిమిషాలు జనరల్ గా మాట్లాడి కంక్లూడ్ చేయండి. సాయిరామ్ అండి. ఇంతకుముందు కూడా మీరు ఒకసారి చదివినట్టున్నారు కదా, లాస్ట్ టైం కూడా చదివానండి. సాయిరామ్. వెరీ నైస్ అమ్మా. చదివాను. సాయిరామ్. మేము 2 నిమిషాలు మాట్లాడండి, జనరల్ గా మాట్లాడండి. మేము ఇదివరకు బాల వికాస్ కార్యక్రమాల్లోనండి ఎన్నో పిల్లల చేత సమ్మర్ క్యాంపులో ప్రొద్దుటే ఇంకా పిల్లలు తీసుకుని వచ్చి అన్ని సమ్మర్ క్యాంపులో స్వామి మందిరానికి
కావలసినవన్నీ మేమే పిల్లలతో తయారు చేసేవాళ్ళం అండి. బాల వికాస్ ఈ పిల్లలు అలా తయారు చేసినవి స్వామి మందిరానంతా అలంకరించేవాళ్ళం. ఆ పిల్లలు కూడా ఎంతో ఉత్సాహంగా ఉండేవారు. వాళ్ళ చేత అన్ని రకాల ప్రోగ్రాంలు వేయించేదాన్ని. నేను మా వారే అక్కడ కన్వీనరు, లేడీ నేనే. అందుకోసమని అప్పుడు ఆ కార్యక్రమాలన్నీ బాగా జరిగేవి. మా స్వామి చేయించుకునేవారు. అలాగా చేస్తున్నవి 2 ఫోటోలు పెట్టానండి. మీరు కూడా మీతో పంచుకుందామని, అందరితో పంచుకోవాలని. అందుచేత నాకు 4 ఫోటోలు పెట్టాను అని భావించదు. సాయిరామ్ అండి. అందరికీ సాయిరామ్ అండి. నాకు స్వామి ఇచ్చిన శక్తితో చదివాను. అమ్మా ఆ ఫోటోలు చూపించడం లేదా నాకు పెట్టండి, నేను అందరూ పెడతాను. ఇప్పుడు పెడతానండి. అదే ఎందుకంటే ఇటువంటివి పెట్టాలి. ఇప్పుడు మీ చెల్లి రాచకొండ వెళ్తే అక్కడ గ్రామంలో భజనలు చేసి చూపిస్తోంది. ఆ ఫోటో అటువంటివి ఖచ్చితంగా పెడతాను. ఎందుకంటే ఇప్పుడు పట్టణాల్లో చేయడం, బంగాళాల్లో చేయడం ఏంటమ్మా, డూయింగ్ ఎక్స్ట్రాడినరీ సర్వీస్ ఇన్ రిమోట్ విలేజ్. అది పెట్టి తప్పకుండా పెడతాను. నేను ఎక్కడికి వెళ్ళినా నాకు సమ్మేరియా బాల వికాసే చాలా ఇష్టం అండి. హైదరాబాద్లో కూడా దూరంగా కైలాసగిరి అని ఉంది మౌలాలి దగ్గర. ఆ కైలాసగిరిలో నాకు బాల వికాస్ చెప్తేనండి పిల్లలందరూ వినేవారు. 3 చోట్ల చెప్పేదాన్ని, స్కూల్లోనూ కైలాసగిరి మారింది. అందరికంటే వాళ్ళు ఎంత బాగా చెప్పినవంతా విని చక్కగా వెంటనే నేను చెప్పినవన్నీ ఆచరిస్తూ ఉండేవారండి. అందుచేత నాకు కూడా అలా పిల్లలు, మా చెల్లెలు కూడా చాలా అదృష్టవంతురాలు. ఏనాడో చేసుకుంది. అది కూడా చక్కగా స్వామి మంచి ప్లేస్ను చూపెట్టారు. నేను అదే అన్నాను, నాయుడుపాలెం కోసం పంపారమ్మా నిన్ను, ఇంకా అక్కడ ఏం చేయగలవో అవన్నీ చెయ్యి, ఓపిక ఉన్నంత వరకును అని చెప్పానండి. ఆ ఫోటోలు ఆ ఫోటోలే పెడదాము పిల్లలు. ఒకసారి పిల్లలందరికీ మామూలుగా నా దగ్గర ఉన్న శారీస్లో పిల్లలందరికీ ఇచ్చానండి. మీ అమ్మలు ఎవరికైనా, వాళ్ళు కూలి పనులే చేసుకుంటారండి, వాళ్ళకి మీ అమ్మలు ఎవరికైనా బట్టలు అందరికి ఇయ్యండి అమ్మా అనేసి ఇచ్చేటప్పటికి వాళ్ళు సాయంత్రం నేను టెంపుల్ దగ్గరికి వచ్చేప్పటికండి ఆ రోజున గొబ్బిళ్ళండి, సంక్రాంతి అనమాట. ఆ గొబ్బిళ్ళ రోజున అందరూ ఆ పిల్లలందరూ ఏం చేశారంటే నేను ఇచ్చిన చీరలన్నీ కట్టుకుని వచ్చారండి. పిల్లలే కట్టుకుని వచ్చి ఇంకా చక్కగా జల్లేసుకుని అన్నీ చేసుకుని వచ్చేప్పుడు నేను దూరం నుంచి అమ్మో ఇంతమంది వచ్చారు, నేను మందిరం తలుపు తీయలేకపోయాను, అందరూ బయట నిలబడ్డారు అనుకుని భయపడ్డాను. ఇంతకీ చూసేప్పటికండి బాల వికాసు పిల్లలేనండి. ఏది ఇచ్చినా వాళ్ళు అంతా స్వామి అని వాళ్ళకి ఎక్కువ భక్తి ఉంటుందండి. ఇక్కడ కొంచెం అపార్ట్మెంట్లో అది కొద్దిగా తల్లులకి పిల్లలకి అంతంత ఇంట్రెస్ట్ ఉండదు. ఎంత చెప్దామన్నా వాళ్ళు చాలా బాగా చేస్తారు. అలాంటి ఊళ్ళల్లోనే మనకి రిమోట్ ఏరియాలోనే చాలా బాగుంటుంది. నాకు కూడా అదే ఇష్టం. మా చెల్లాయికి అలాంటి అదృష్టం కలిగింది. ఎప్పుడైనా అవకాశం ఉంటే 4 రోజులు ఉంటాను ఆ ఊళ్ళో. అసలు నేను వచ్చిన దగ్గర నుంచి నాయుడుపాలెం వస్తానేమి వైజాగ్ రానన్నానండి, కానీ ఇంతవరకు నాయుడుపాలెం వెళ్ళాలని నేను ఒకసారి, నాకు అది చేస్తున్నవన్నీ చూసి మనం కూడా అక్కడ ఆనందంగా 1-2 రోజులు గడపాలి. మీరు వెళ్ళేప్పుడు చెప్పండి, నేను కూడా వస్తా. అలాగేనండి, ఓకే, తప్పకుండా స్వామి సంకల్పం. అలాగే వెళ్దాము, మీరు వెళ్ళేప్పుడు చెప్పండి, 2 రోజులు ఉందాం. అసలు ఆ ఏరియా, ఆ ప్రేమ, ఆ ఆనందం ఇంకెక్కడా ఉండదండి. అలాంటి వాతావరణాలు నాకు శ్రీశైలంలో కూడా నాకు ఎక్కడికి వెళ్ళినా నాకు ఈ స్లమ్ ఏరియా క్యాంపు, పైగానేమో స్కూల్ ఉండేదండి. స్కూల్ పిల్లలు కూడా అంతటి శ్రద్ధాభక్తులు కలిగిన పిల్లలేనండి. ఇది ప్రైమరీ స్కూల్ మామూలుగా. ఆ స్కూల్లో కూడా నేను 16 సంవత్సరాలు చేశానండి. 16 సంవత్సరాలు పిల్లలు ఇంకా కూడా వాళ్ళు ఎక్కడ కనిపించినా సరే సాయి. అదే కాకుండానండి నన్ను ఎప్పుడూ కాపాడింది కూడా కళల్లో, నీళ్లలో, నేలలో, ఎక్కడ ఆకాశంలో, అన్ని చోట్ల కాపాడినట్లు స్వామి బాల వికాస పిల్లలే కాపాడినట్టు కళలు వచ్చేవాళ్ళు. ఎక్కడ చూసినా సరే సాయిరామ్ అండి, నేను బాల వికాస్ స్టూడెంట్ అనేవారు. ఆ కళలో నేను భయపడుతున్న సమయంలో స్వామి అన్ని చోట్ల నన్ను అల్లా కాపాడారండి. అది విషయం. అందుకోసమని అలా బాల వికాస పిల్లలు అదే ప్రాణం, అదేనండి. నాకు అలాంటి అవకాశాన్ని ఇప్పుడు కూడా స్వామి ఇచ్చారు. సంతోషం. నాకు అంతగా అంటే బాల వికాస పిల్లల దగ్గర మాత్రం మంచిగా చెప్పగలుగుతానండి. కానీ ఇలా నలుగురిలో మాట్లాడడం అంటే నాకు కొద్దిగా ఇబ్బంది, నాకు చేత కాదు. అది సాయిరామ్ అండి. ఏవైనా తప్పుతుంటే నావే. శంకర్ సరస్వతి గారు.
సాయిరామ్ అండి. సాయిరామ్ సాయిరామ్. సర్వదేవతాతీత స్వరూపులు భగవాన్ శ్రీ సత్యసాయి బాబా వారి దివ్య చరణార విందములకు నమస్సుమాంజలి సమర్పించుకుంటూ ఈ వేదికను, ఈ అవకాశమును ప్రసాదించినటువంటి మన గురువు గారు, గురుపత్ని వరలక్ష్మీ నారాయణ పుణ్య దంపతులకు కృతజ్ఞతాపూర్వక వందనం చెల్లించుకుంటూ, సహృదయులు స్వామి కుటుంబ సభ్యులందరికీ ప్రేమపూర్వక సాయిరాం తెలియచేసుకుంటున్నాను. ఈరోజు విశాలాక్షి గారు చాలా అద్భుతంగా దివిసీమ గురించి జ్ఞాపకాల పందిరి నుండి చదివారు. ఒక్కసారి దివిసీమకు వెళ్ళిపోయి అవన్నీ చూసినంత అనుభూతిని కలిగించాడు. అంత చక్కగా పఠించారు. తర్వాత వారి గొప్ప అనుభవములు బాల వికాస్ పిల్లలతో జరిగినవి కూడా చాలా చక్కగా కళ్ళకు కట్టినట్లుగా చెప్పారు. వారికి కృతజ్ఞతలు. అటువంటి అవకాశం ఇచ్చినటువంటి మన గురువు గారికి ఆ వినే భాగ్యాన్ని కల్పించినందుకు వారికి మరొక్కసారి ధన్యవాదాలు తెలియచేసుకుంటూ మన సూత్రవాహినిలోకి ప్రవేశిస్తున్నామండి. సూత్రవాహిని చివరికి వచ్చేసాం, చివరి అధ్యాయం సూత్రానికి అనమాట. ఈ చివరి సూత్రానికి చెప్పే ముందు ఈ సూత్రవాహినిలో ఉన్నటువంటి విషయాలు కొన్ని మీతో ముచ్చటించుకోవాలని ఒక కోరిక, ఒక ఆకాంక్ష చెప్పాలి. మీరే చెప్పు, నేనేం మాట్లాడేది లేదు ఈ సబ్జెక్ట్ మీద. స్వస్తి కూడా పలకండి ఈ పుస్తకానికి. అట్లాగే సాయిరామ్. సాయిరామ్. నాకు అవకాశం లేదు, టైం లేదు ఇవాళ. సాయిరామ్ అండి. సాయిరామ్. ఈ సూత్రవాహిని సారాంశం ఏమిటంటే, అంతా బ్రహ్మ ఉన్నాడు, బ్రహ్మ తప్ప ఏమీ లేదు అనేటువంటి విషయాన్ని మనం చాలా అద్భుతంగా చెప్పారు స్వామివారు. ఏ విధంగా అంటే, చిన్న ఉపమానం చెప్పాలని నాకు అనిపిస్తోంది. ఇప్పుడు పూసలు మనం ఒక దారంలో, ఒక సూత్రంలో గుచ్చుతామండి. ఆ పూసల యొక్క అందాన్ని చూస్తాం కానీ ఆ దారం మనకు కనపడదు. ఆ పూసలను కలిపేది దారం, అదే సూత్రము. అదే విధంగా చాలా అందంగా కదంబ దండను కడతాం, ఎన్నో రకాల పూలను వేసి. అది చాలా ఆనందం ఇస్తుంది, కళ్ళకు ఇంపును కలిగిస్తుంది. అటువంటి పూలదండను తయారు చేసేది దారం, కానీ ఆ దారం మనకి కనిపించదు. అదే విధంగా మనం డ్రెస్సులు ఎన్నో రకాలుగా కుట్టించుకుంటామండి. ఆ కుట్టేటప్పుడు కుట్టడానికి ఉపయోగించేది దారం, కానీ ఆ దారం మనకు కనపడదు, వస్త్రమే కనిపిస్తుంది. అదే విధంగా భగవాన్ శ్రీ సత్యసాయి బాబా వారు కళల నుండి జాలువారినటువంటి ఈ సూత్రవాహినిలో కూడా మనకి చెప్పేది ఏంటంటే, ఆ బ్రహ్మ అనేటువంటి సూత్రము, దారము సర్వత్రా వ్యాపించి ఉన్నది అనేటువంటిదే సారాంశం అని నాకు అర్థం అవుతుందండి. ఏ విధంగా అంటే, బ్రహ్మ అగోచరంగా, అంటే కళ్ళకు కనబడకుండా, స్పర్శకు తగలకుండా, అంటే భావించే వాళ్ళకి తగులుతుంది, ఉండేది, అంతటా ఉండేది, అంతటా కల్పించేది, కలిపేది బ్రహ్మ అనే సూత్రము అనేటువంటి భావన నాలో స్వామివారు కలిగించారు. అది మీతో పంచుకున్నానండి. అన్ని ఒక్కసారి రివ్యూ చేసుకున్నాను అనమాట ఈరోజు. దాన్ని కొన్ని పాయింట్ వైజ్ మీ ముందు ఉంచడానికి ప్రయత్నం చేస్తానండి. ఈ ప్రపంచానికి, ఈ జగత్తుకు, ఈ విశ్వానికి కారకులు, కర్త, భర్త, భోక్త అంతా కూడా బ్రహ్మే. ఈ ప్రపంచానికి, విశ్వానికి ఆధారం, ఉపాదాన కారణం, నిమిత్త కారణం అంతా కూడా బ్రహ్మే. బ్రహ్మ నిర్విశేషము, అది 3వ పాయింట్. తర్వాత అంతటా మహోన్నతమైనటువంటి బ్రహ్మను వేదముల ద్వారానే తెలుసుకోగలం. ఎందుకంటే అన్ని చోట్ల సర్వత్రా ఉన్నటువంటి ఈ బ్రహ్మను తెలుసుకోవాలి కదా. ఎట్లా తెలుసుకుంటాం? అన్నిటికీ ఆధారం బ్రహ్మని ఏ విధంగా చెప్తున్నామంటే, ఏదో ఒక ఆధారం ఉండాలి కదా, ఉపాదానం ఉండాలి కదా, ఉపాదాన కారణం, అదే వేదము అన్నమాట. సో వేదముల ద్వారానే మనం బ్రహ్మను తెలుసుకోగలము. ఎందుకంటే వేదములు జ్ఞాన విజ్ఞాన కనులు, గనులు, అవి అలా ఊరుతూనే ఉంటాయన్నమాట. ఆ జ్ఞానాన్ని, విజ్ఞానం పూర్తిగా తెలుసుకోవడం అనేది అసంభవం మనకి. ఎందుకంటే మన జీవితమే సరిపోదు అవి చదవడానికి.
లేదా జీవితంలో మనం ఎన్నో పనులు చేయాల్సి ఉంటుంది, కర్తవ్య కర్మలు చేయాలి. ఇవన్నీ చేస్తూ కూడా వేదంలో ఉన్నటువంటి అంత జ్ఞానాన్ని మనం తెలుసుకోలేం. సో ఇటువంటి ఇటువంటి వేదము చదవడం ద్వారా, అర్థం చేసుకోవడం ద్వారా మాత్రమే మనం బ్రహ్మను తెలుసుకోగలము. మన జీవన గమ్యము ఏమిటంటే ఆనందాన్ని పొందడము. ఆనందము అంటే ఏమిటి? బ్రహ్మే. సో బ్రహ్మ సత్యము, నిత్యము, జ్ఞానము, అనంతము, అదే బ్రహ్మ. తర్వాత మనం ప్రాణం అని చెప్పి చాలా పర్యాయాలు మనం ఉపయోగిస్తుంటాం. వీడు నా ఆరో ప్రాణం అండి, ఇది నా ఆరో ప్రాణం అండి, నా ప్రాణ సమానం అండి, నా ప్రాణం పోయినా పర్వాలేదు కానీ ఇది ఉండాలండి అని అంటూ ఉంటాను. నా ప్రాణాన్ని త్యాగం చేస్తానండి ఈ బాల వికాస్ గురించి, నా ప్రాణాన్ని స్వామి సేవలో అర్పితం చేసుకుంటానండి అని అంటూ ఉంటాం అనమాట. ఎన్నో సందర్భాల్లో అంటూ ఉంటాం ప్రాణం గురించి. అయితే ఈ ప్రాణం ఏమిటి అంటే అది కూడా బ్రహ్మమే అంటున్నారు స్వామి. అంటే అన్నీ కూడా బ్రహ్మమే. బ్రహ్మ సత్యం, జ్ఞానం, అనంతం, బ్రహ్మ ప్రాణము. సో అన్నిటికీ మూలాధారము బ్రహ్మం. ఆ మూలాధారాన్ని ఏ మూలాధారం నుండి మనం ఇక్కడికి వచ్చేమో ఆ మూలాధారాన్ని చేరుకోవాలన్నమాట. సో అదే బ్రహ్మ, అదే మన జీవిత గమ్యము. ఎందుకు జీవిత గమ్యము అంటే మనం గతంలో సూత్రవాహినిలో అన్ని ఇతరత్రా కూడా తెలుసుకున్నది ఏంటంటే ప్రతి మానవుని యొక్క సాధన లక్ష్యం ఏమిటంటే ఆనంద ప్రాప్తి. ఆనందం అనేక స్టేజెస్ లో ఉంటుంది. మనుష్య ఆనందం, బ్రహ్మానందం, ఇట్లా బృహస్పతి ఆనందం, ప్రజాపతి ఆనందం, దేవతానందం ఎన్నో రెట్లుగా ఉంటుంది. ఎన్నో అనేక కోట్ల రెట్లు బ్రహ్మానందం అనమాట. ఆ బ్రహ్మానందాన్ని చేరుకోవడమే ముక్తి, మోక్షము. మోక్షం ఎట్లా ఉంటుందో తెలీదు. అనిల్ కుమార్ గారిని ఒక పర్యాయం స్వామివారి నీకు మోక్షం కావాలంటే, స్వామి నాకు మోక్షం వద్దు, మోక్షం ఎట్లా ఉంటుందో నాకు తెలియదు, మీ సేవ చేసుకునే ఆనందాన్ని మాత్రం ప్రసాదించండి అన్నారంటే సేవలో ఎంతో ఆనందం వస్తుంది. ఇందాక మనకి సోదరు చెప్పినట్లుగా. సో ఒక్కొక్కరికి ఒక్కొక్క విధమైనటువంటి బ్రహ్మానందం వస్తుంది. చూడండి, ఇందాక వారు చెప్పారు ఆవిడ చీరలు ఇస్తే ఆ చీరలు వాళ్ళ ఇంట్లో పెద్దవాళ్ళకి ఏమంటే బాల వికాస్ పిల్లలే ధరించేసి వచ్చేసారంట. అంటే ఏంటి, వాళ్ళ ముఖంలో ఎంత ఆనందం ఉందో ఆ ఆనందాన్ని చూసినటువంటి ఆ సోదరి పొందిన ఆనందమే బ్రహ్మానందం. దానికి విలువ కట్టలండి. బ్రహ్మానందం అనేది మనం ఎవరికైనా ఏదైనా ప్రేమపూర్వకంగా ఇస్తే వాళ్ళ కళ్ళల్లో మెరిసే ఆనందాన్ని ఎప్పుడైతే మనం చూసి గ్రోల్తామో అదే బ్రహ్మానందం అనమాట. సో ఇటువంటి బ్రహ్మానందాన్ని చేరుకోవడమే మన జీవిత లక్ష్యము. అంటే మనం బ్రహ్మానందం పొందాలి అంటే సాధన చేయాలి. ముఖ్యంగా సేవ ద్వారా అప్పటికప్పుడు మనం బ్రహ్మానందాన్ని పొందొచ్చండి. సో ఈ విధంగా ఈ సూత్రవాహినిలో మనకు తెలియజేసేది ఏంటంటే అన్నిటా ఉన్నది పరబ్రహ్మ మాత్రమే. జగత్తంతా నిండి ఉన్నది పరబ్రహ్మ. అనేక రకాలుగా చెప్పారు స్వామి. ఎందుకంటే మనం పూర్తిగా అర్థం కావాలనేటువంటి ఉద్దేశంతో అనమాట స్వామివారు. సో ప్రతి వ్యక్తి కూడా బ్రహ్మమే. అయితే ఒకటి, మనం పరబ్రహ్మను చూసే దృష్టిని బట్టి ఉంటుంది. మనలో దుర్భావములుంటే ఈ బ్రహ్మలో భిన్నత్వాన్ని చూస్తాం అనమాట. అట్లా కాకుండా సద్భావములే ఉంటే ఆ శాంతి అనేది మనలో నిండి ఉంటే ఈ భిన్నత్వంలో ఏకత్వమైనటువంటి బ్రహ్మను మనం దర్శించగలము అని స్వామి ఈ చివరి అధ్యాయముల సూత్రంలో ఏం చెప్తున్నారంటే, ఒకే వ్యక్తి అనేక పాత్రలు ధరిస్తారంటే, ఇప్పుడు చూడండి, ఒక వ్యక్తి ఉన్నారు, ఆయన మనవడికి తాత, మనవరాలికి తాత, తర్వాత ఆయన భార్యకి భర్త అవుతాడు, కొడుకుకి కూతురికి తండ్రి అవుతాడు, తర్వాత అన్నదమ్ముల పిల్లలకి బాబాయో పెద్దనాన్నో అవుతారు అన్నమాట. కానీ ఉండేది మాత్రం ఒకే వ్యక్తి. అదే విధంగా మనం డిఫరెంట్ యాంగిల్స్ లో బ్రహ్మని చూస్తాం అన్నమాట. ఏదైనా సరే మన దృష్టిని బట్టి ఉంటుంది. యద్భావం తద్భవతి అన్నారు. కాబట్టి స్వామి ఏం చెప్తున్నారంటే ఈ సూత్రవాహిని ద్వారా అన్నిటా నిండి ఉన్నది బ్రహ్మమే.
ఆ పరబ్రహ్మమే వివిధ రూపాల్లో వివిధ పాత్రల ద్వారా మనకి గోచరిస్తారు. కానీ మనం అర్థం చేసుకోవాల్సింది ఉన్నదంతా బ్రహ్మమే అని. సరే, చివరి అధ్యాయాన్ని ఒక్కసారి మనం చదువుకుందాం అండి. సర్వత్రా ప్రసిద్ధ ఉపదేశాత్. సర్వత్రా అంటే అన్ని చోట్ల ప్రసిద్ధంగా సిద్ధంగా ఉన్నది ఆ పరబ్రహ్మమే అని మనకి అర్థమయ్యేటట్లుగా స్వామివారు చక్కటి ఉదాహరణతో మనకి చెప్తున్నారండి. వేదాంత వాక్యములందు అన్ని చోట్లను ప్రసిద్ధమగు బ్రహ్మ పదముని చెప్పి ఉండుట వలన ప్రస్తుత వాక్యమునకంతటికీ గుణము కలవాడు పరబ్రహ్మమే, కానీ జీవుడు కాడని కొందరు విమర్శకులు చెబుతూ వచ్చారే. అంటే ఇప్పటివరకు మనం అనుకున్నదే అన్ని చోట్ల సర్వత్రా వ్యాపించినది, ప్రసిద్ధి చెందినది అంతా కూడా పరబ్రహ్మమే. అంటే ఇప్పుడు మనం తెలుసుకుంటున్నాము, ఈ సత్సంగాల ద్వారా తెలుసుకుంటున్నాం కాబట్టి అన్ని చోట్ల ఉన్నది బ్రహ్మమే అని మనం చెప్తున్నాం. ఈ సత్సంగాల్లో రాని వారు ఉంటారు కదా, వాళ్ళకి అంతటా ఉన్నది బ్రహ్మ అని వారికి తెలియదు. ఎందుకంటే వినలేదు, వారు చదవలేదు, వారికి ఎవరు చెప్పలేదు. కానీ అందువల్ల విమర్శకులు అనేక రకాలుగా మాట్లాడవచ్చు. అయితే మనము ఈ సత్సంగాల ద్వారా కానీ స్వామివారు రచించినటువంటి ఈ వాహిల యొక్క అధ్యయనం వలన కానీ మనకున్నటువంటి వేదాంత ఇతిహాసములు ఇట్లాంటి భారత భాగవత రామాయణ చదవడం ద్వారా కానీ అన్నింటి ద్వారా కానీ మనకి ఒక్కొక్క అంశము అర్థమై సర్వత్రా నిండి ఉన్నది ఈ బ్రహ్మ అని మనకి అర్థమవుతుంది అనమాట. ప్రసిద్ధమగు బ్రహ్మమే సర్వం కల్విదం బ్రహ్మ. ఈ కనబడినదంతయే పరబ్రహ్మమే అనునట్టి ఉపక్రమ వాక్యమునందు ప్రయోగింపబడి ఉన్నది. మనకి కనబడేదంతా కూడా ఆ బ్రహ్మే, కానీ ఆ పరబ్రహ్మ అంతటా ఉన్నాడని గ్రహించడానికి మాత్రం మనకి జ్ఞానం అనేది కావాలి. ఈ జ్ఞానాన్ని సంపాదించుకోవడానికే మనం ఇన్ని విధాలుగా మనం ప్రయత్నం చేస్తూ ఉన్నాం అన్నమాట. అనేక సత్సంగాలు వినటం, అనేక పుస్తకాలు చదవటం, ఇవన్నీ కూడా అంతటా ఉన్నది ఆ పరబ్రహ్మమే అనేటువంటి విషయాన్ని తెలుసుకోవాలి. అదే జ్ఞానము. శృతి వాక్యానుసారము జగత్ పరబ్రహ్మ స్వరూపమే. శృతి అంటే వేదము. వేదం చెప్పింది ఏమిటంటే ఈ పరబ్రహ్మమే ఈ జగత్తు విశ్వం అంతా కూడా ఉన్నది. ఆ పరబ్రహ్మ యొక్క క్రియేషన్, ఆయన యొక్క ఉత్పత్తి, ఆయన పుట్టించింది, పోషించేది, లయం చేసేది కూడా ఆ పరబ్రహ్మమే అనేటువంటి వాక్యం యొక్క అర్థాన్ని మనం తెలుసుకోవాలి. ఎట్లనగా దీని ఉనికి బ్రహ్మకు భిన్నము కాదు. అంటే ఈ విశ్వానికి, ఈ జగత్తు యొక్క ఉండటానికి బ్రహ్మకు ఏ విధమైనటువంటి భేదం లేదు. అయితే రాగద్వేషాలకు దూరముగా ఉండి చూసిన సమస్త హేతురూపము బ్రహ్మమే. మనలో ఎటువంటి రాగము, అనురాగము, ద్వేషము, అహంకారము, అరిషడ్వర్గాలు ఇట్లాంటివి ఏమీ లేకుండా ప్రశాంతమైనటువంటి మనసుతో సమచిత్తం అనేది చాలా అవసరం అండి. సమచిత్తంతో గాని మనం చూస్తే అంతా కూడా బ్రహ్మే కారణం అనేటువంటి మనకి అర్థం అవుతుంది. కానీ రాగద్వేషాల దృష్టితో చూసిన అంతా భిన్నమే. ఎప్పుడైతే మనకి ఈ అరిషడ్వర్గాలు, అనురాగము, ద్వేషము ఇట్లాంటి భావాలు ఉంటాయో ఆ భావాలతో చూస్తే మనకి అంతా కూడా భిన్నంగానే కనిపిస్తుంది. ఎందుకు వాడంత గొప్పగా ఉన్నాడు, అయితే అంతా బ్రహ్మ సృష్టి అయినప్పుడు అంతగా సమానంగా సృష్టించవచ్చు కదా, వాడు ఎందుకంత తెలిసిన వాడు నాకు ఎందుకు తెలియదు, వాడికి ఎందుకంత సుఖ సంతోషాలు నాకు ఎందుకు లేవు, వాడికి ఎందుకంత పెద్ద బిల్డింగ్ ఉంది నాకు ఎందుకు ఇంత పూరి గుడుతుంది. ఇవన్నీ కూడా ఎందుకంటే మనలో ఈ రాగద్వేషాలు ఉండడం వల్ల మనకి భిన్నంగా గోచరిస్తుంది అనమాట. ఏ విధంగా అయితే సమచిత్తం, ముఖ్యంగా సమచిత్తంతో కర్మను నమ్మి మనం చూసినట్లయితే రాగద్వేషాలు అనేవి పోతే శాంతం అనేది మన హృదయం నిండా నిండి ఉంటే మనం అన్నిట్లో కూడా ఏకత్వాన్ని చూడొచ్చు. అంటే భిన్నత్వంలో ఏకత్వాన్ని మనం చూడొచ్చు. రాగద్వేషములు ఏకత్వాన్ని అనేకత్వముగా చూచును. ఇప్పుడు అనుకున్నట్లుగానే శాంతి అనేకత్వమును ఏకత్వంగా చూపుతుంది. ఈ శాంతి భావం ఎప్పుడైతే మనలో ఉన్నదో అప్పుడు అనేకంగా కనిపించే వాటిలో కూడా అన్ని ఒక్కటే అనేటువంటి దృష్టితో మనం చూడగలం. అదే కదండి, స్వామి అందరినీ ఏకత్వంగానే చూస్తారు. గొప్పవాళ్ళని సింహాసనాన్ని వేసి కూర్చోబెట్టరు, పేదవాడిని కింద కూర్చోబెట్టి అందరూ సమానంగానే కూర్చుంటాం చూడండి మనం.
స్వామి అందరికీ సమదర్శనమే ఇస్తారండి. కాబట్టి అనేకత్వంలో ఏకత్వం, ఎప్పుడు శాంతి స్వభావం ఉన్నప్పుడే అనేకత్వంలో ఏకత్వం మనం కనిపిస్తుంది. అంటే అది పరబ్రహ్మము, పరబ్రహ్మ స్వరూపుడైనటువంటి భగవాన్ సత్యసాయి బాబా వారికి అందరూ సమానమే, సమదృష్టితోనే చూస్తారు. వారు శాంతి రహితులైనటువంటి వారు భిన్న భావములతో పరికించుట చేత బ్రహ్మం వేరు జగత్తు వేరు అని భావించరు. అంటే మనకి శాంతి రహితం అంటే శాంతి అనేది మనసులో లేదు, అశాంతితో నిండి ఉంటాం. ఎందుకు అశాంతి? అరిషడ్వర్గాలతో ఎప్పుడైతే మనం కొట్టుమిట్టాడతామో అప్పుడు అశాంతి అనమాట. అసలు అరిషడ్వర్గాల మూల కారణం ఏంటంటే వ్యామోహము, కారణము. నాకు ఇది కావాలి, ఉదాహరణకి చెప్తున్నాను, నాకు ఇది కావాలి, పక్కింటి వాడికో మరి ఎవరికో ఉంది, లేకపోతే ఎక్కడో చూసాను, నాకు అది కావాలి, అది నాకు లభ్యం అవ్వలేదు. ఎందుకు లభ్యం అవ్వలేదు? నాకు కెపాసిటీ లేదు కొనడానికో లేకపోతే పొందడానికో, ఏదో కెపాసిటీ లేదు కాబట్టి అది నాకు రాలేదు. అప్పుడు నాకేమిటి, ఒక విధమైన క్రోధం వస్తుందన్నమాట. ఆ కోపం వల్లంటే మిగిలినవన్నీ కూడా నాలో ప్రవేశిస్తాయి. ఆ విధంగా ఎప్పుడైతే ప్రవేశిస్తాయి అప్పుడు శాంతి అనేది నా మనసులో ఉండదు, అశాంతితో అల్లాడిపోతుంటాను అనమాట. ఈ అశాంతితో ఎప్పుడైతే అల్లాడిపోతుంటానో ఈ జగత్తంతా వేరు వేరుగా కనిపిస్తుంది అనమాట. కాబట్టి బ్రహ్మ వేరు జగత్తు వేరని అప్పుడు ఎప్పుడు శాంతి అనేది ఎప్పుడైతే లేదో బ్రహ్మ వేరు జగత్తు వేరని అనుకుంటాను. అట్లా కాకుండా ఎప్పుడైతే శాంత చిత్తురాలు అవుతానో, సమభావం నాలో కలిగి ఉంటానో అప్పుడు అంతా బ్రహ్మమే, ఇదంతా బ్రహ్మమే, ఈ జగత్తంతా ఒక నాటకము, బాబా వారు ఆడించేటువంటి నాటకం అని నేను గ్రహిస్తాను. ఎట్టి దృష్టో అట్టి సృష్టి అని స్వామి ఎప్పుడు చెప్తారనమాట. దృష్టిని బట్టి సృష్టి, యద్భావం తద్భవతి. అదే ఒక తాడు ఉంటే దాన్ని పాముగా అని ఒకడు అనుకోవచ్చు చీకట్లో, లేదు అది తాడే, నేను ఎవరో పడేస్తుంటే చూశాను అది తాడే అనుకునేవాడు, కదలకుండా ఉంది కాబట్టి తాడే అనేవాడు ఇంకొకడు అనమాట. కాబట్టి దృష్టిని బట్టి సృష్టి ఉంటుంది, కానీ అక్కడుండే పదార్థం మాత్రం మారదు. దీనికి మరొక ఉదాహరణ స్వామి చక్కగా చెప్తున్నారు. ఒకే యజమానుడు కుమారునికి తండ్రిగా, భార్యకు భర్తగా, కోడలికి మామగా, మనుమనికి తాతగా, తమ్మునికి అన్నగా కనిపించును. ఒకే వ్యక్తి ఉంటాడు, ఆ వ్యక్తికి కలిగినటువంటి కుమారునికి, వివాహం చేసుకున్నటువంటి భార్యకు, లేక స్త్రీ అయితే భర్తకు, అలాగే కోడలు అల్లుడు, వీళ్ళకి డిఫరెంట్ రిలేషన్స్ లో బంధంలాగా కనిపిస్తారు, పేర్లతో కనిపిస్తారు. కానీ అక్కడ ఉండే యజమానుడు మాత్రం లేదా యజమానురాలు మాత్రం ఒక్కరే అనమాట. యజమానుడు ఒక్కడే అన్న లక్ష్యమును మరతురు. మనం ఏంటి అవన్నీ మర్చిపోతుంటాం అన్నమాట. కారణం వారి దృష్టి, వారి సంబంధములు వేరువేరుగా తలంచుటే. సో అక్కడ ఉండేది ఒకే యజమాని అనేటువంటి విషయాన్ని మర్చిపోతూ ఉంటారు. ఈయన మా మామగారు, ఈయన మా అత్తగారు, ఈవిడ మా అత్తగారు, ఈయన నా భర్త అంటాం, కానీ ఉండేది మాత్రం అక్కడ ఒకే ఒక యజమాని. ఆ విషయాన్ని మర్చిపోతాం అనమాట. మర్చిపోయి భిన్న రూపాలుగా మనం ఆలోచిస్తూ ఉంటాం అనమాట. అట్లనే విమర్శకుల దృష్టి, విమర్శకుల భావములు వేరువేరు స్థితి ఉండుటే ఒకే బ్రహ్మను వేరువేరు రూపనామములతో అనుభవించుతూ వచ్చేది. అయితే విమర్శకులు ఉంటారు, కువిమర్శకులు, సద్విమర్శకులు. వారు సద్విమర్శకులు బ్రహ్మను బ్రహ్మగానే చివరికి తెలుసుకుంటారు, కానీ కువిమర్శకులు మాత్రము వాళ్ళ దృష్టి వేరుగా ఉంటుంది కాబట్టి వాడు బ్రహ్మ వేరువేరు రూపనామంతో చూస్తారు, బ్రహ్మ అనేది ఒకటి కాదు అని వివిధ పేర్లు పెట్టుకుంటారనమాట. పెట్టుకుని ఆ విధంగా వ్యవహరిస్తూ ఉంటారు. అంతేకాదు ఉపాసనా భావమును పురస్కరించుకొని కూడా జీవ ఈశ్వర, శక్తి పురుషుడు అని భేదములు ఏర్పడుతున్నవి. మనకి ద్వైతము, అద్వైతము, విశిష్టాద్వైతం ఇట్లాంటి ఫిలాసఫీస్ ఉన్నాయి కదండి. ఈ ఫిలాసఫీస్ని బట్టి మనం ఉండే ఒకే ఒక శక్తిని డిఫరెంట్ గా ఆలోచిస్తుంటాం. జీవుడు వేరు, ఈశ్వరుడు వేరు, శక్తి వేరు, పురుషుడు వేరు. ఈ విధంగా మనం ఆలోచిస్తూ ఉంటాం. ఎందుకంటే మనం ఉపాసించేటువంటి ఉపాసనా పద్ధతులను బట్టి ఇటువంటి భేదభావాలు మనకు కనిపిస్తూ ఉంటాయి. కానీ అదే విధంగా మతములు కూడా ఒక్కొక్కళ్ళు ఒక్కొక్క రూపంలో దైవాన్ని స్మరిస్తూ ఉంటారు, కానీ అన్ని మతాల్లో కూడా అండర్లయింగ్ కరెంట్ మాత్రం ప్రేమే. మనం ఏంటి మనం బైబిల్ని చదివిన, ఖురాన్ని చదివిన, భాగవతాన్ని చదివిన, భగవద్గీత చదివిన, ఏది చదివినా అండర్లయింగ్ కరెంట్ మాత్రము ఒక్కటే, అదే ప్రేమ. కాబట్టి
ఉండేది ఒకే పరబ్రహ్మ. అతన్ని మనం వివిధ రూపాలతో వివిధ నామాలతో పిలుస్తూ ఉంటాం అన్నమాట. సో ఈ ప్రేమ పరబ్రహ్మ, పరబ్రహ్మే ప్రేమ, దైవమే ప్రేమ, ప్రేమమే దైవము. గాడ్ ఈజ్ లవ్, లవ్ ఈజ్ గాడ్, లివ్ ఇన్ లవ్ స్వామి చెప్పారు. సో సంకల్పాది గుణములు జీవులకు ఉండుటకు వీలు లేకపోవట చేత జీవగుణములు అనగా జన్మ లయత్వాదులు బ్రహ్మవి కాదు అని అనుకొనుచున్నారు. సో మన సంకల్పములు వికల్పములు డిఫరెంట్ గా ఉండటం వలన మన సృష్టి స్థితి లయకారకుడు ఒకడు కాదు అని మనం అనుకొనుచుంటున్నాం అన్నమాట. అంటే ఏదైనా సరే మన భావాన్ని బట్టే ఉన్నది ఒకటా లేక వివిధ రూపాల వివిధ నామాలు అనేటువంటి విషయాలు మనకి అనిపిస్తూ ఉంటాయి అన్నమాట. కానీ మనం డీప్ గా ఆలోచిస్తే, లోతుగా వెళితే అక్కడ ఉండేది ఒకే పదార్థము. ఆ పదార్థమే అన్నిటికీ మూలము, ఆ పదార్థము అన్నిటికీ సూత్రము, దారం వలె. అదే పరబ్రహ్మ, అదే బ్రహ్మము, అదే సత్యము, అదే జ్ఞానము, అదే అనంతము అనేటువంటి విషయం మనకి అర్థమవుతుందండి. ఈ విధంగా భగవాన్ శ్రీ సత్యసాయి బాబా వారు మనకి ఈ ఎన్నో వాహనాలు రాశారు. అందులో ఈ సూత్రవాహిని కొంచెం కఠినమైనదే. అంటే నాలాంటి వాడికి కొంచెం చదవగా అర్థమైందండి. చాలా చదవాలన్నమాట. చదవకుండా మాత్రం మనం ఏమీ అర్థం చేసుకోలేమన్నమాట. కానీ ఒకటికి రెండు 3 4 5 సార్లు చదివితే మనకు అన్ని సూత్రాలు చదివితే వివిధ యాంగిల్స్ లో స్వామి మనకి ఎక్స్ప్లెయిన్ చేశారనమాట. ఏమిటి అంతా ఉన్నది ఒకటి అదే బ్రహ్మ. అందుకే ఆయన సూత్రవాహిని అని నామకరణం చేశారు అని నాకు నా చిన్ని మైండ్కి అనిపిస్తుందండి. సూత్రం అంటే అంతర్గతంగా ఉండేది, అది మనకు కనిపించని దాన్నే మనం అదే మనందరినీ కూడా బంధిస్తుంది అనమాట. ఒక చోటుకి తీసుకొస్తుంది, మన జీవితాన్ని చక్కగా గడిపేట్ చేస్తుంది ఆ సూత్రము. ఆ సూత్రమే బ్రహ్మ, అదే పరబ్రహ్మ. జయ సాయిరామ్. సో ఈనాటితో మనం సూత్రవాహిని భగవాన్ సత్యసాయి బాబా వారి దివ్య అనుగ్రహ ఆశీస్సులతో పూర్తి చేయగలిగాము. ఇటువంటి సదావకాశాన్ని చివరిగా ముగింపు వాక్యాలు చెప్పేటువంటి అదృష్టాన్ని భాగ్యాన్ని ప్రసాదించినటువంటి భగవాన్ సత్యసాయి బాబా వారికి, మన గురువు గారు గురుపత్ని శ్రీ మల్లెల వరలక్ష్మి నారాయణ దంపతులకు కృతజ్ఞతలు. విన్నటువంటి నా సోదర సోదరీమణులందరికీ కూడా సాయిరాం తెలియచేసుకుంటున్నానండి. నాకు అర్థమైన రీతిలో మాత్రమే నేను చెప్పగలిగాను. తప్పుడుంటే మన్నించండి. సాయిరాం అండి, అందరికీ సాయిరాం. థ్యాంక్ యూ సో మచ్ అండి. పొద్దున అనుకోకుండా మీ గురించి వేరే వాళ్ళతో ప్రస్తావన చేశాను. ఈ సత్సంగం ముందు ఒక ఆవిడతో మాట్లాడాను. ఆకునూరులో ఉంటారన్నమాట ఆవిడ, వై అంజనాదేవి అని. ఇది టోటల్లీ స్పిరిచువల్ ఉమెన్ మీలాగనే. ఎంత సాధన చేస్తుందంటే విచిత్రం ఏంటి తెలుసా అండి, ఆవిడకి నాతో ఫోన్ చేసి మాట్లాడంటే ఆవిడ భయం, ఏమనుకుంటాను. కానీ ఇవాళ పండగ పూట ఒకసారి హలో అంటే బాగుండని ఆవిడ అనుకోకముందు నేనే కాల్ చేశాను ఎదురుగా ఆవిడకి. లలిత సహస్రనామం చెప్తుంది, సత్సంగం చెప్తుంది, విష్ణు సహస్రనామం సత్సంగం చెప్తుంది. ఇవాళ భగవద్గీత పారాయణము, పౌర్ణమి వస్తే లలిత సహస్రనామం పాలు పెట్టి పారాయణం. ఇద్దరు పుణ్య దంపతులు అనమాట. నీకు టైం ఎలా సరిపోతుందంటే మీకెట్లా సరిపోతున్నాయి గారు అని నన్ను అంటది. అప్పుడు చెప్పాను అనమాట, అనుకోకుండా మీరు శంకర్ సరస్వతి గారు అని. అంటే ఏ ఊరంటే ఏలూరు అని, మేడం గారు డబుల్ PhD అండి అని కూడా చెప్పాను అనమాట. థ్యాంక్ యూ అమ్మగారు, థ్యాంక్ యూ సో మచ్. సాయిరామ్ అండి. లేదు, యూర్ ఆల్ ఎసెట్స్. చాలా కృతజ్ఞతలు అండి. సాయిరామ్ అండి. సాయిరామ్ అందరికి సాయిరామ్ అండి. ఆన్ దిస్ మోస్ట్ ఆస్పీషియస్ డే, తొలి ఏకాదశి, ఆషాఢ ఏకాదశి. టుడే అనౌన్స్ దక్షిణాయనం ప్రారంభం, దక్షిణాయన పుణ్యకాలం ప్రారంభం. అదేంటండి నిన్న దాకా ఉత్తరాయణ పుణ్యకాలం అన్నారు. కాలం ఎప్పుడు పుణ్యమే. మన నయనం కనుక మంచిగా ఉంటే ఆయనం ఏం లేదు. దక్షిణాయనం మంచి కాకపోతే ఎన్ని పండుగలు మొదలండి? ఇప్పుడు జనవరి 1 నుంచి జూలై 16 దాకా వచ్చిన పండుగలు లెక్కేయండి. ఇప్పటి నుంచి రాబోయే పండుగలు లెక్కేయండి. రేపు మళ్ళా కొత్త సంవత్సరం, మళ్ళీ ఉత్తరాయణ పుణ్యకాలంలో ఎన్ని పండుగలు వచ్చాయో. ఆల్ ది ఫెస్టివల్స్ విల్ కమ్ ఇన్ దక్షిణాయనం అండి.
అది మంచిది ఇది చెడుని మనం లేనిపోయిన చేసుకుంటున్నాం. మళ్ళీ ఉత్తరాయణ పుణ్యకాలం దాకా 6 నెలలు నిద్రపోతామా? విష్ణుమూర్తి అంటే నిద్రపోతాడు, ఆయన నిద్రపోవచ్చు, మనం నిద్రపోతే ఎట్లా? మళ్ళీ ఉత్తరాయణ పుణ్యకాలం రావాలండి, అప్పుడు చెప్ప మొదలు పెడతానండి. 6 నెలలు ఏం చేస్తాం? కానపినతోనా? నథింగ్ డూయింగ్. ఈ రోజున వీఆర్ గోయింగ్ టు కంప్లీట్. ఆల్రెడీ సూత్రవాహిని సోదరి అద్భుతంగా స్వామి పాదాల దగ్గర పెట్టింది. టుడే వీల్ ఆఫర్ ఆల్రెడీ అయిపోయింది. మంగళం పలికింది మా సిస్టర్, కానీ నాకు మనసు ఒప్పలేదు. 3 సత్సంగాలు మిగిలిని చెప్పి టుడే వీల్ కంప్లీట్. అవతార పురుషు నాకు తెలిసి సమాజానికి లోకానికి ఇచ్చిన లాస్ట్ మెసేజ్ అనుకుంటున్నాను. మీ దగ్గర ఏమైనా ఉంటే తీసుకురండి, ఐ విల్ యాక్సెప్ట్ ఇట్. ఐ థింక్ దిస్ ఇస్ ద లాస్ట్ మెసేజ్ దట్ భగవాన్ డెలివర్డ్. తర్వాత ఎప్పుడైనా వ్యక్తిగతంగా మాట్లాడుతుండొచ్చు ఎవరితోనూ. ఇఫ్ ఎనీ కలెక్షన్ బ్రింగ్ ఇట్, ఐ విల్ యాక్సెప్ట్ ఇట్. సమయం ఉంటే ఒక 5 నిమిషాల చివరిలో ఈ తొలి ఏకాదశిని గురించి కూడా చూద్దాము. అసలు సబ్జెక్ట్లోకి వెళ్లే ముందే ఒక అద్భుతమైన విషయం నేను గుర్తించాను. ఎప్పుడు చెప్పలేదు, నేను చాలాసార్లు చెప్పాను, కానీ ఈ రకంగా ఎప్పుడు చెప్పలేదు. మీరు ఎవరైనా చెప్పుంటే టిక్కు పెట్టుకోండి. నేనైతే ఇప్పుడే టిక్కు పెట్టుకుంటున్నాను, నాకు తెలియదు అసలు. ఇందాక ఎంటైర్ ఎసెన్స్ బ్రహ్మము. మరి మనం ఎందుకు బ్రహ్మలో ఉంటున్నాము? అంత బ్రహ్మం అని సూత్రవాహిని చెప్పినప్పుడు మనం బ్రహ్మలో ఎందుకు ఉంటున్నామంటే ఎవ్రీథింగ్ రియాక్షన్, రిసౌండ్ అండ్ రిఫ్లెక్షన్, బింబ ప్రతిబింబాలు. ఒక సందర్భంలో స్వామి చిన్న మాట చెప్పారు. యాక్చువల్గా ఇది సత్సంగానికి రిలేటెడ్ కాదు, దానికంటే ముందు ఇది చెప్పాలని స్వామి ఇన్స్ట్రక్ట్ చేశారు. ఇది ఎప్పుడు నేను ఇంత ప్రస్తావన చేయలేదు, మీరు ఎవరైనా చేస్తే చూసుకోండి. అతివేగముగా పారు సెలయేటిలోని ప్రతిబింబం మనకు పరిపూర్ణత లేదు, ప్రశాంతత లేదు. అది మాయాపూరిత కర్మలకు, మంచి చెడు ద్వంద్వములకు లోబడిన జీవాత్మక ప్రతీక. టేకింగ్ నీళ్ళలోని బింబాన్ని మన మానవ జీవితానికి ఎటువంటి మానవులకి పోలుస్తున్నారు అన్నమాట. టేకీ ఫెలోస్ అనమాట. మాయా, కుట్ర, కర్మలతో జనాలు మోసం చేయటం, దగా చేయటం, వాళ్ళకి ప్రతీక షేకింగ్ కదిలే నీళ్ళలో చంద్రబింబం. నిశ్చలమైన సరస్సులోని చంద్రబింబం అచలముగా, ఒడిదుడుకులు లేకుండా పరిపూర్ణంగా ఉన్నది. ఇప్పుడు చూడండి సోదరిమ్మని ఇంకా తొనకుండా వెనకుండా బ్యాలెన్స్ గా మాట్లాడుతుంది. ఆ సమత్వము, సమాధానము కుదిరిన అద్వైతాన్ని అనుభవించే వారు పరమయోగి ప్రతీక నిశ్చలమైన నీటిలోని ప్రతిబింబం. అంటూ మనుషులు మాత్రం 2 రకాలు అన్నమాట. కదిలే నీటిలో చంద్ర ప్రతిబింబాలు ఒక రకం వాళ్ళు, అస్సలు కదలకుండా ఉన్న నీటిలో చాలా క్లియర్ గా ఆకాశంలో చంద్రుడు ఎలా ఉన్నాడో ఇక్కడ కూడా అలానే కనపడతాడు మనకి. ఈ 2 కూడా ఆకాశంలో చందమామ ప్రతిబింబంలే. అది సర్వదీ సాక్షిభూతము, ఆద్యంతము లేని పరబ్రహ్మ. సో ఇంతవరకు మీరు చెప్పే ఉండవచ్చు కూడా. ఇప్పుడు చెప్పబోయేది మాత్రం నేను ఇంతవరకు ఎప్పుడు ప్రస్తావన చేయాలి. నా 33 సంవత్సరాలు ఎవరి నోటు కూడా వెళ్ళా. అంటే మనకు ఎంత తెలుసో ఇప్పుడే అర్థమైపోయింది. యేసుక్రీస్తు ఈ 3 చందమామల గురించి చాలా బాగా వివరించారు అంటున్నారు స్వామి. నేను ఎప్పుడు వినలేదని చెప్తున్నాను. యేసుక్రీస్తు ఈ 3 చందమామల గురించి బాగా వివరించాడు. నేను చాలా బైబిల్ సత్సంగాలు చెప్పాను. ఆయన ఏం చెప్పాడో చూద్దాం. సబ్జెక్ట్ మళ్ళీ డివేట్ కాకుండా. రాజసికమైన జీవాత్మగా నేను దేవుని దూతను అని ఆయన తెలిపాడు. ఇది జీవన ప్రవాహంలో చిక్కుకొని మిణుకుమనే ప్రతిబింబం. సమత్వం సంపాదించుకొని దొండాతీతుడైన యోగిగా నేను దేవుని కుమారుడు, సన్ ఆఫ్ గాడ్ అని తెలియజేశాడు. అయితే ఇవి 2 కేవలము ప్రతిబింబాలు మాత్రమే అని గుర్తించుకొని తాను కూడా కాలకారణ కర్మలకు అతీతమైన నామరూపరహితమైన పరబ్రహ్మయే అని అనుభవం కలిగి ఉత్తగరాల కాలకారణ కర్మలకు అతీతమైన నామరూపితమైన పరబ్రహ్మయే అని ఎక్స్పీరియన్స్ పొందాడు.
అప్పుడు ఏమన్నాడు, నేను జగన్నాథుడు ఒకరే అని చెప్పాడు యేసు ప్రభు. ఫ్యాంటాస్టిక్ ఎక్స్ప్లెనేషన్. అందుకనే ఇందాక మేడం అన్నారు, సత్సంగాలు పాల్గొంటే తెలుస్తుంది. పాల్గొనవాడికి ఏం తెలుస్తుంది అంటే వాళ్ళ ఇంట్లో కూడా చదువుకోవట్లేదంటే చదువుకున్న వచ్చు. నౌ వి గో టు ద లాస్ట్ ఏఎస్పి సత్సంగం అండి. ఇది కూడా స్వామి బర్త్డే రోజు ఇవ్వలేదు. బర్త్డే ముందు రోజు 22/11/2010 మధ్యాహ్నం, సాయంత్రం అనలేదు, పొగలు అనలేదు, మధ్యాహ్నం అంటే బహుశా ఈ టైంలోనేమో, మధ్యాహ్నం కావచ్చు, 12 దాటింది. మధ్యాహ్నం సాయికుల్యం సభా మండపంలో శ్రీవారు అనుగ్రహించిన అనుగ్రహించిన కళ్ళు కనపడలేదు, దివ్య సందేశం నుంచి దివ్య చిన్నలా కనపడింది. స్వామి ఏం చెప్తున్నారు చూద్దామండి. దిస్ ఇస్ ద లాస్ట్ మెసేజ్ దట్ భగవాన్ డెలివర్డ్. నాకు తెలుసు, ప్రేమ స్వరూపులైన విద్యార్థులారా, స్వామి అంటే అనిల్ కుమార్ గారు ఎంత ఇబ్బంది పడి ఉంటారో ట్రాన్స్లేషన్ చూడండి. మహనీయుడు పాపం, స్వామి మాటలు క్లియర్ గా రాలేదు అప్పటికి అసలు. స్వామి అన్ని ఆయన మాటలేనండి. స్వామి 2 మాటలైనా చెప్పాలని మీరు చాలా యోచన చేస్తున్నారు. స్వామి కొన్ని మాటలైనా చెప్పి ఉంటే మంచిది అనుకుంటున్నారు. కానీ ఈనాడు ఎడ్యుకేషన్ విషయం నేనేమీ చెప్పదలుచుకోలేదు. స్నాతకోత్సవ ఉపన్యాసం అండి. నేను ఈనాడు ఎడ్యుకేషన్ విషయం నేనేమి చెప్పదలుచుకోలేదు. గత జీవుడగు పతిని బ్రతికించుకున్నట్టి సావిత్రి భరతి సతీయ కాదే, తన సత్య మహిమచే దావాగ్ని తల్లార్చి చంద్రమతి పవిత్ర పదతి కాదే, కుల సతీత్వము అగ్నిగుండాన ప్రకటించే సీత భారత ధరా జాతకాదే, కినిసి దుర్మద కిరాతుని బూది గావించే దమయంతి భారత రమణికాదే అంటూ, మరి ఆ మాటలు రావడమే కష్టంతో ఈ పద్యాల చదివారు స్వామి నాగేశ్వరి. పూర్వము హరిశ్చంద్రుడు, అతని భార్య చంద్రమతి కుమారుడు అరణ్యంలో ప్రయాణమే వెళ్తుంటే ఉన్నట్టుండి చుట్టూ మంటలు చెలరేగాయి. ఎక్కడ చూసినా మంటలు మంటలు, ఏమీ అర్థం కాలేదు. ఇదంతా దైవం యొక్క లీలయే. అప్పుడు చంద్రమతి తన యొక్క తపశ్శక్తిని ధారపోసి తన పాతివత్య మహిమచే ఆ అగ్నిని చల్లార్చింది. ఆ సమయంలో కుంభవర్షం కురిసింది. ఒకవైపున అగ్ని, ఒకవైపున వర్షం, పరస్పరం విరుద్ధమైనవి కనిపిస్తూ వచ్చాయి. ఆ వర్షం అగ్నిని చల్లార్చింది. కినిసి దుర్మద కిరాతుని బూదిగా వెంచె దమయంతి భారతి రమణికాదే, దుర్మార్గుడైన కిరాతుని దమయంతి తన పాతివతి మహిమచే భస్మం చేసింది. సావిత్రి చాలా తపశక్తి కలిగినది. ఆమె తన భర్తను బతికించుకొని నిమిత్తం యమధర్మరాజు నిలబెట్టింది. పతి ఉంటేనే సతి, సతి ఉంటేనే పతి, ఒకరు లేక ఒకరు లేరు. కనుక అతను తీసుకొని పోతే నన్ను కూడా తీసుకొని పోండి, అతన్నైనా వదిలిపెట్టండి, లేక నన్ను కూడా మీ వెంట తీసుకెళ్ళండి. అతనితో పాటు మేము ఇరువురం వేరు కాదు, నా కర్తవ్యం నా పతి ప్రాణం నిలుపుకోవడమే అని యమునితో వాదించింది. అప్పుడు యముడు సావిత్రి భర్తను బ్రతికించాడు. స్వామి అంటున్నారు, ఏ దేశం మందైనా ఏ ప్రాంతం మందైనా మరణించిన పతిని బతికించుకున్న సతి ఎక్కడైనా ఉందా? ఇటువంటి దైవశక్తి ప్రతి మానవునియందు ఇమిడి ఉన్నది. ఆ శక్తిని ఆవిర్భవింపజేసుకోవాలి. అలా చేసుకుంటే తనకి ఇతరులకు కూడా సహాయం అవుతుంది. సో లాట్ ఆఫ్ పొటెన్షియాలిటీ, పవర్ ఈజ్ దేర్. మనం దాన్ని బయట తెచ్చుకుంటే మనకు బాగుపడుతుంది, మన చుట్టూ సొసైటీకి బాగుపడుతుంది. ఇప్పుడు పెద్ద పెద్ద మహనీయులు మాట్లాడుతున్నారంటే వాళ్ళకి ఆనందము, విన్నవాళ్ళు 10 మందికి ఆనందం. నేను పొద్దున్న మాట్లాడిన ఆవిడ చాగంటి కోటేశ్వరరావు నిన్న ఎక్కడ మచిలీపట్నం వచ్చారట. ఆయన దర్శించుకోవాలని వెళ్ళారట పుణ్య దంపతులు.
పూర్వము పతిని సతి, సతిని పతి ఒకరినొకరు ప్రాణ సమానంగా భావించేవారు. కానీ ఇప్పుడు ఆ విధంగా లేరు. సప్తసాగర పరివేష్టితోరితలము ఈ భరత భూమి. ఇటువంటి పవిత్ర ప్రదేశంలో దమయంతి, సావిత్రి మొదలైన పతివ్రతలు ఎంతో తపస్సు చేశారు. సావిత్రి, దమయంతి, చంద్రమతి వీరందరూ కూడా గొప్ప పతివ్రతలు. ఈనాడు అటువంటి పతివ్రతలు కనిపించలేదు. స్వామి మొత్తం కూడా స్త్రీమూర్తి ధర్మమే. లాస్ట్ సత్సంగంలో మొత్తం టోటాలిటీ కూడా అంత స్త్రీమూర్తి తత్వమే చెప్పారు. ఎందుకో మరి ఆ రోజేమో స్నాతకత్వం రోజు. పతిని ఆధారం చేసుకున్న వారే పతివ్రతలు. కానీ ఈనాడు సతి పతిని అనుసరించడం లేదు. పతివ్రత అనగా పతి మాటకు ఎదురు చెప్పదు, కించిత్ కూడాను దోషం ఉండదు, తన నిమిత్తమే ఏ కోరికలు కోరదు, ఏది చేసినా తన భర్త నిమిత్తమే చేస్తుంది, పరాయి మగవాణి కన్నెత్తి చూడదు. ఆమె నిజమైన పతివ్రత. పతివ్రత యొక్క శక్తి ఎంత గొప్పదంటే ఆమె సముద్రం నీరు తీసుకుని వంట చేస్తే ఉప్పగా ఉన్న నీరు కూడా తీయగా మారిపోయింది. ఈనాడు సతి పతి మాటనే వినటం లేదు. పతిని సతి, సతిని పతి అనుసరిస్తూ ఇద్దరు అన్యోన్యంగా ఉంటే దేశం అంతా సుక్షేమంగా ఉంటుంది. ఎవరికి భేదాలు కలగటం చేతనే దేశంలో ఒకదాని తర్వాత ఒకటి కష్టాలు కలుగుతున్నాయి. ఒకరినొకరు అర్థం చేసుకుని అడ్జస్ట్ చేసుకోవాలి. భవిష్యత్తు మంచిగా ఉండాలనుకుంటే ఇప్పుడు నేటి యువతరం పెళ్లి చేసుకున్న వాళ్ళకి ఇది నిజంగా మెసేజ్ అండి. వాళ్ళకి చెప్పాలి, ఈ మెసేజ్ చెప్పాలి. సతి అభిష్టం ప్రకారం పతి నడుచుకోవాలా, సతి కూడాను పతి ఆజ్ఞను అనుసరించాలి. అది చేయకపోవడం చేతనే ఇంత అవస్థలకు గురి అవుతున్నారు. కొంతమంది ఇంట్లో ఉన్నంతవరకు బాగానే ఉంటారు, బయటకు పోతేనే అన్ని రకాలుగా చెడిపోతుంటారు. సతీపతులు ఐకమత్యంగా అన్యోన్యంగా ఒకరినొకరు అర్థం చేసుకుని జీవించకపోతే ఎన్ని జపధ్యానాది సాధనలు ఏమి చేసినా ప్రయోజనం లేదు. ఇద్దరు ఒక మాట పైన జీవితాన్ని గడిపితే ఎంతైనా సుఖపడవచ్చు. పతిని అనుసరించిన సతిని అనుసరించి పతి. ఇప్పుడు చూడండి, కాశీ విశాలక్ష్మి వారి భర్త గారు, రాజకొండ లలిత వాడి భర్త గారు, మ్యూచువల్ అండర్స్టాండింగ్ కూడా బట్టి వాళ్ళు అలాగా ఉండగలుగుతున్నారు. ఏ చింతలు ఉండవు. దాన్ని మీరు సాధించండి, ఈ జీవితం అంటే ఎంతైనా హాయిగా ఉంటుంది. ఈ చింతలన్నీ మన కోణం తెచ్చిపెట్టుకున్నవి కానీ భగవంతుడు ఇచ్చేవి కావు. మళ్ళా పతివ్రత అనగా పతిని తప్ప మరొకటి ఏమాత్రము స్మరించదు. ఆ విధమైన దృఢమైన విశ్వాసంతో ఉంటే ఏదైనా సాధించవచ్చు. అట్లా కాకుండా సతీపతులు వేరు మార్గంలో పోయినప్పుడు సుఖశాంతులు ఉండవు. మన మనసును అటు ఇటు త్రిప్పుకోకుండా ఏకాగ్ర చిత్తంతో చూడాలి. ఆ విధమైన ఐకమత్యానికి దైవ చింతన ఆధారం. భార్య భర్త విషయమే దైవాన్ని చింతిస్తే భర్త మంచిగా అయిపోతాడు. భార్య భర్త విషయమే దైవాన్ని చింతిస్తే భర్త మంచిగా అయిపోతాడు. ఇప్పుడు అనేక మంది 1 కాదు, 2 కాదు, 3 కాదు, 4 పెళ్లిళ్ళు చేసుకుంటున్నారు. అటు పోకూడదు. ఒకే మనసుతో ఉండాల. దమయంతి, సీత వీళ్ళందరూ ఒకే మనసుతో ఉండినారు. సీత 10 నెలలు లంకలో ఉన్న ఎవరిని చూడలేదు, ఒక్క మగవాణ్ణి కూడా చూడలేదు, ఎక్కడ బయటికి పోలేదు. అశోకవనంలో చెట్టు కింద కూర్చొని రాముని స్మరిస్తూ కాలం గడుపుతూ వచ్చింది. కుల సతీత్వము అగ్నిగుండాన ప్రకటించే సీత భారత ధర జాత కాదే. అటుని మహాపతివ్రత కనుకనే సీత తన పతివ్రతను అగ్ని పరీక్ష ద్వారా నిరూపించుకుంది అంటున్నారు స్వామి. మళ్ళా భగవంతుడు ఎక్కడో లేడు, మనిషిలోనే ఉన్నాడు. ఈ సత్యాన్ని మీరు పూర్తిగా నమ్ముకుని ఉండాలి. అప్పుడే మనకు ఆనందము, ప్రజలకు ఆనందం. పవిత్రమైన హృదయమే నిజమైన దేవుని మందిరము కనుక హృదయంలో ప్రేమను పెంచుకోండి, అన్నీ చెక్కబడతాయి. అందరూ దేవుని చూడాలి అని బద్రీ యాత్ర, అమర్నాథ్ యాత్ర, కేదార్ యాత్ర, భద్రాచలము, తిరుపతి వెళ్తుంటారు. ఈ దైవం ఎక్కడుంటాడు అని అందరికీ ఒక విధమైన అనుమానం. పిచ్చివాడ, దైవం ఎక్కడో లేడు, నీవే దైవం. ఈశ్వరుడు అందరి యందు ఉన్నాడు. ఎక్కడ చూసినా దైవం ఒక్కడు అందరి యందు ఉన్నాడు. ఈజ్ ఇన్ యూ, విత్ యూ, అబౌవ్ యూ, బిలో యూ. అతనికి ఎప్పుడు జన్మ మరణాలు లేవు. ఆత్మరూపుడే ప్రతి ఒక్కరి యందు ఉన్నాడు. చిన్నపిల్లవాడిని మొదలుకొని పెద్దవారి వరకు, చీమ, దోమ, పశుపక్షాది మృగాదులందు ఎక్కడ చూసినా ఉన్నది భగవంతుడే.
కనుక మీరు పిచ్చి పిచ్చిగా ఊరికే అక్కడ అక్కడ తిరిగి ఇక్కడ తిరిగి లేనిపోని కలతలు పెట్టుకోకండి. నీవు భగవంతుని తలుచుకుంటూ ఉంటే నీవే భగవంతుడు అవుతావు. రెండు దైవములు లేరు, నీ హృదయం అందే ఉన్నాడు గాడ్. కనుక మీరు ఎవరు చూసినా వారిలో దైవం ఉన్నాడని భావించండి, అదే దైవత్వం. నీవు ఇష్టానుసారం సంచరిస్తూ నీవు దైవం కావాలంటే ఎట్లా సాధ్యం? మీరు కాలేజీ పోతే అటు ఇటు చూడటం, వారితో వీరితో మాట్లాడటం, ఎందుకు ఇవన్నీ? దేనికోసం పోయినావో దాని దృష్టిలో పెట్టుకో. అనవసరమైన సంబంధాలు పెట్టుకోకుండా నీ పని నువ్వు చూసుకో, నీ సంసారం నువ్వు చూసుకో, తప్పేమీ లేదు. ప్రాపంచిక చర్యలు చేయకూడదని ఎవరూ చెప్పడం లేదు. దీంట్లో నీ ఉంటూ నీ కర్తవ్యాన్ని నువ్వు నిర్వర్తించాలి. దైవభావం మాత్రం ఉండాల. దైవం ఏదో వేరే రూపంలో లేడు, ఎక్కడో చూసినా ఎవరిలో చూసినా ఉండేది దైవం. కనుక సహస్ర శేష పురుష సహస్రాక్ష సహస్రపాత అన్నారు. అన్ని రూపాయలు భగవంతుని. నువ్వు ధ్యానం చేస్తుంటే నీ మనసు ఎటో పోతుంటుంది, అటు కాకుండా మనసు అటు ఇటు చెల్లించకుండా స్థిరంగా ఉంచుకోవాలి. సముద్రం దగ్గర చుట్టూ అలలు ఓంకారం చేస్తుంటాయి, దాన్ని వింటూ ఉంటే సర్వం మర్చిపోతాం. పిల్లలు చెప్తున్నారు, పిల్లలందరూ విద్యా విషయం మంది కానీ ఇంకే విషయం మంది కానీ ఐకమత్యంగా ఉండాలి. ఈనాడు యూనిటీ పోయింది, ఎనిమిటీ పెరిగిపోయింది. ఎనిమిటీ అంటే శత్రుత్వం. ఒక క్లాస్ లో ఒకరి హై మార్కులు వచ్చినాయంటే వాడిపైన అందరికీ జలసి ప్రారంభం అవుతుంది. అది ఉండకూడదు. దీనివల్లనే ఒకరినొకరు దీనివల్లనే ఒకరికొకరికి ద్వేషం బయలుదేరుతున్నది. ఇంకా పాలిటిక్స్ వచ్చిందంటే మరింత ముక్కలు చేసేస్తుంది. కనుక మీరందరూ ఐకమత్యంగా మంచిగా ఉండాలి. అందుకని స్వామి కాలేజీలో ఎలక్షన్స్ ఉండవు, యూనియన్ లీడర్ ఎలక్షన్స్. ఏకత్వాన్ని సాధించాలి. ఈనాటి యువకుల్లో ఆ విధమైన యూనిటీ లేదు. వీళ్ళే ముందుకు వచ్చి ఒకరొకరు సహాయంగా ఉంటుండాలి. ది ఎండ్ ఆఫ్ ఎడ్యుకేషన్ ఈజ్ క్యారెక్టర్. క్యారెక్టర్ భద్రంగా ఉంటుంటే ఎన్నైనా సాధించవచ్చు. అది లేకుండా కేవలము మెడల్స్ తీసుకున్నాము, డిగ్రీలు తీసుకున్నాము, గొప్ప పేరు వచ్చింది అనుకుంటే ఆ డిగ్రీ వచ్చి పేపరే. నీవు నీ క్యారెక్టర్ని తప్పకుండా కాపాడుకోవాలి. అటువంటి వాడే పెద్ద విద్యావంతుడు. మీరంతా యువకులు కనుక మీకు ఇది చెప్పవాలని నా సంకల్పం. ఒకరికొకరు ఏమాత్రం విరుద్ధంగా జీవించకూడదు. ఈ కాంట్రవర్సీల నుంచే అన్ని కష్టాలు బయలుదేరుతున్నాయి. ఎవరికి కోపం వచ్చినా పోట్లాడకూడదు. ఇతరులతో పోరాడితే నన్ను నేను హింసించుకుంటున్నాను అని అనుకోవాలా. నీ థాట్స్ నువ్వు నిగ్రహించుకోవాలా. అది విద్యావంతుల లక్షణం. దీన్ని ఎడ్యుకేర్ అన్నారు. ఎడ్యుకేషన్తో పాటు ఎడ్యుకేర్ కూడా ఉండాలి. ఎడ్యుకేర్ ఉన్నప్పుడు దానిలో నుంచి సర్వము ఆవిర్భవిస్తుంది. ఆరోగ్యము, ఆనందము, సుఖము, శాంతి అన్ని లభిస్తాయి. ఇవన్నీ ఈనాడు చెప్పాలనే ఉద్దేశంతో చెప్పినాను. నీ హృదయాన్ని నీవు సక్రమంగా పెట్టుకుంటే అన్ని సరిపోతాయి. ఈనాటి నుండి అయినా నువ్వు సరైన మార్గంలో నడుచుకో. ఎవరైనా నేను పక్కదారి పట్టించాలని ప్రయత్నిస్తే వారిని ఏమాత్రం చూడకు. అటువంటి వారు ఎవరైనా వచ్చి నీతో మాట్లాడి నువ్వు తలముంచుకొని నడు, వాడి మొహం కూడా చూడకు. స్వామి కంక్లూడింగ్ బ్యూటిఫుల్ ఎగ్జాంపుల్ అండి. రావణుడు తను అపహరించి లంకకు తీసుకెళ్తున్న సమయంలో సీత తన నగలన్నింటినీ మూట కట్టి కిందకి జారవేసి, అది సుగ్రీవాదులు నివసిస్తున్న పర్వతం పైన పడింది. రామలక్ష్మణులు సీత కోసం అన్వేషిస్తూ అక్కడికి వచ్చినప్పుడు సుగ్రీవుడు ఆ నగల మూటను తెచ్చి చూపించాడు. ఇప్పుడు రాముడు, లక్ష్మణ, ఈ నగలు మీ వదిన గారివేనా, చూడు అని చెప్పాడు. లక్ష్మణ నగలు మూట విప్పాడు, చూశాడు. అన్నా, నేను ఏనాడు సీతామాత మొగం చూడలేదు కాబట్టి ఈ నగలు ఎవరో నాకు తెలియదు. అయితే ఈ కాళేందలు మాత్రం సీతమ్మ చెప్పగలను. ప్రతిరోజు పాద నమస్కారం చేసేటప్పుడు వీటిని చూశాను అన్నాడు. 14 సంవత్సరాల అరణ్యంలో ముగ్గురు కలిసి ఉన్నారు, కానీ ఏనాడు లక్ష్మణుడు సీత ముఖమే చూడలేదు. ఏమి మాట్లాడినా తల వంచుకునే మాట్లాడేవాడు. అంత గొప్ప పవిత్ర హృదయుడిగా ఉండటం చేతనే లక్ష్మణుడు రాముని సన్నిధిని పెన్నిధిగా అనుభవించాడు. చివరిగా స్వామి, ఈ అందరూ మన చాలాసార్లు అనుకున్న మాట. కనుకనే యుద్ధంలో లక్ష్మణుడు మోర్చిపోయినప్పుడు రాముడు ఏమంటాడు? వెతికితే నాకు సీత వంటి భార్య అయినా చెప్పవచ్చు, కానీ లక్ష్మణ్ వంటి సోదరుడు మాత్రం చెప్పాడు.
నేను సీతనైనా వదులుతాను కానీ లక్ష్మణ్ వదిలి ఉండలేను అని అన్నట్ట. అంత దృఢమైనటువంటిది రామలక్ష్మణ ఐక్యమత్యం. అదేవిధంగా మీ స్టూడెంట్స్ అందరిలో యూనిటీ ఉండాలి. వీళ్ళు నా బ్రదర్స్ సిస్టర్స్ అని భావించాలి. అందరూ మానవులమే, అందరం ఒకే తండ్రి బిడ్డలమే, భగవంతుని బిడ్డలమే. కాబట్టి మనం ఎట్టి భేదం పెట్టుకోకుండా కలిసిమెలిసి ఉండాలి. అదే ఈనాడు నేను మీకు ఇవ్వదలుచుకున్న సందేశం. ఇది ద లాస్ట్ మెసేజ్ అండి. థ్యాంక్ యూ సో మచ్ స్వామి. అద్భుతమైన గ్రంథము. దగ్గర 118 రోజులు సాగిందండి. అంటే మధ్య మధ్య కొన్ని వేరే సత్సంగాలు చెప్తున్నాం. స్టార్టింగ్ డేట్ టు ఎండింగ్ డేట్ టుడే 118 days టోటల్. ఆల్సో సూత్రవాణి టేకన్ 70 days. మధ్య మధ్యలో కొన్ని సత్సంగాలు మాత్రమే చెప్పుకున్నాము. 5 నిమిషాలు 10 నిమిషాలు తులేకాస్తం తెలుసుకుని విల్ హ్యావ్ 2-3 భజన్స్, నారాయణ భజన్. మన భారతీయ హిందూ సంప్రదాయంలో అన్ని పర్వదినాలు ప్రాముఖ్యత సంతరించుకున్నవి. ఇది ఇంపార్టెంట్, అది లేదని చెప్పడానికి వీలు లేదండి. అటువంటి తెలుగు సంవత్సరంలో, తెలుగు క్యాలెండర్లో అన్ని పండుగలను వెంట పెట్టుకొచ్చే తొలి ఏకాదశి మోస్ట్ ఫేమస్ ఫెస్టివల్. ఇట్ బీయింగ్ ఏ లాట్స్ ఆఫ్ ఫెస్టివల్స్ విత్ ఆషాఢ శుద్ధ ఏకాదశిని తొలి ఏకాదశి అని అంటారు భారతీయ సంప్రదాయం. మనందరికీ తెలుసు సంవత్సరం మొత్తం మీద 24 ఏకాదశులు ఉంటాయి. మనకి కృష్ణపక్షంలో ఒక ఏకాదశి, శుక్లపక్షంలో ఒకటి, మొత్తం ఒక నెలలో 2 ఏకాదశులు వస్తాయి. ప్రతి ఏకాదశి ఒక ప్రత్యేకత ఉంటుంది. ఏకాదశి అంటే 11. ఇక పూరి జగన్నాథ్ మందిరంలో పోలేదు, నిన్న రిటర్న్ అయ్యారు. ఇంకా అక్కడ రథాల్లోనే ఉన్నారు ఈ రోజు కూడా. 11 అంటే మనకు ఉన్నటువంటి 5 జ్ఞానేంద్రియములు, 5 కర్మేంద్రియములు, వీటిని పనిచేయించే అంతరేంద్రియం అయినా మనస్సు కలిపితే 11. ఈ 11ను ఏకోన్ముఖం పనిచేసే సమయమే ఏకాదశి. ఈ ఆషాఢ ఏకాదశినే ఆషాఢి అంటారన్నమాట. దీనే శయన ఏకాదశి కూడా అంటారు, ప్రథమ ఏకాదశి అంటారు, హరివాసరం అని కూడా అంటారు. ఇందాక అనుకున్నట్టుగా ఈ రోజు నుంచి శ్రీ మహావిష్ణువు క్షీరాబ్దిలో శేషపాన్పు పైన శయనిస్తాడట. ఆయన నిద్రకు ఉపక్రమిస్తాడు కదా, ఇట్స్ కాల్డ్ శయన ఏకాదశి అంటారు. ట్రూలీ స్పీకింగ్, నిజంగా ఆలోచిస్తే మనం ఒకసారి గమనిస్తే ఇట్స్ ఏ చేంజ్ ఇన్ ద నేచర్. ప్రకృతిలో జరిగే చేంజెస్ కి, ఆ పంచభూతాలు కావచ్చు, సూర్యచంద్రాలు కావచ్చు, గ్రహాల పరస్పర సంబంధాన్ని కావచ్చు, వాటి గమనాన్ని, ఇట్స్ ఇండికేషన్ టు దేర్ మూవ్మెంట్. ఈ రోజు నుంచి ఏం చేస్తారంటే ఉత్తర దిశలో ఉన్న సూర్యుడు ఈ రోజు నుంచి దక్షిణ దిశకు వాలుతున్నట్టుగా కనిపిస్తాడు. సో సూర్యుడు దక్షిణం వైపుకు ఈ రోజు ఒక సంక్రమణం, మన మకర సంక్రమణం అయితే ఇప్పుడు కర్కాటక సంక్రమణం. సో సన్ ఈజ్ మూవింగ్ టువర్డ్స్ సౌత్ సైడ్. సో ఇట్స్ కాల్డ్ దక్షిణాయన ప్రారంభం అంటారు. ఈ రోజు నుంచే చాతుర్మాస వ్రతం కూడా, అంటే ఎవరు చేయొచ్చు అంటే ఎవరైనా చేయవచ్చు. గృహస్థులు చేయొచ్చు, అందరూ చేయొచ్చు. ఈ 4 నెలలు ఒక చోట ఉండాలి, భగవన్ నామంతో ఉండాలి, శాకాహారం తినాలి. అది ఎవరైనా చేయొచ్చు, ఏ పీఠాధిపతులే కాదు. మనం ప్రతినిత్యం భగవన్ నామంలోనే ఉంటున్నాం. ఒక ఒక ప్లేస్ లో ఉంటారు, అంటే ఇక్కడ నుంచి యాత్రలు చేయొద్దు. యాత్ర తప్పదు, యాత్రలు చేసినా భగవన్ నామంతో విడవద్దు. స్టేబుల్ ఎట్ వన్ ప్లేస్, డూ నామస్మరణ ఫర్ చాతుర్మాస వ్రతం. వాళ్ళు కాషాయ బట్టలు కట్టుకున్న వాళ్ళే, దండాలు పట్టుకున్న వాళ్ళు చేస్తున్నారు. ఎనీబడీ కెన్ డూ ఇట్, ఎనీ గృహస్థు కెన్ డూ ఇట్, ఈవెన్ వానప్రస్థ సన్యాసాలతో కెన్ డూ దిస్ అని శాస్త్రం చెప్పింది. ఈ రోజు నుంచి గోపద్మ వ్రతం కూడా చేస్తారు. ఆల్రెడీ మీకు డీటెయిల్ గోపద్మ వ్రతం అంటే పొద్దున ఆల్రెడీ డీటెయిల్స్ పెట్టాను. ఇది కూడా ఎన్ని రోజుల దాకా చేస్తారట? కార్తీక మాస శుక్లపక్ష ద్వాదశి వరకు, అంటే దిస్ కాల్ క్షీరాబ్ద ద్వాదశి. ఆషాఢం, శ్రావణం, భాద్రపద, ఆశ్వేజం, కార్తీక 4 నెలల తర్వాత వచ్చే ద్వాదశిని క్షీరాబ్ది ద్వాదశి.
అప్పటిదాకా ఈ సత్సంగం సాగితే దెన్ ఓ కెన్ డిస్కస్. ఎవరైతే ఈ మహాన్ అద్భుతమైన ఏకాదశి పర్వదినాన్ని కనుక ఆచరిస్తే గ్రహణం రోజులు భూదానం ఇచ్చినంత, అశ్వమేధ యాగం చేసినంత, 60,000 సంవత్సరాలు తపస్సు చేసినంత పుణ్యం లభిస్తుంట కేవలం ఈ ఒక్క ఏకాదశి వ్రతాన్ని కనుక మహత్యాన్ని విన్నా, ఏకాదశిని ఆచరించిన ఆచరించడం అంటే ఏం లేదు, భగవన్నామం అంటే. సతీ సక్కుబాయి కూడా ఈ వ్రతాన్ని ఆచరించి మోక్ష సిద్ధి పొందిన శాస్త్రం చెప్తోంది. ఈ రోజు పడుకున్న నారాయణమూర్తి ఎప్పుడు లేస్తాడు అంటే మళ్ళీ 4 నెలల తర్వాత కార్తీక శుద్ధ ఏకాదశి నాడు మేల్కొంటాడండి. ఇది పడుకునే ఏకాదశి, అది నిద్రలే, దాన్ని ఉత్తాన ఏకాదశి అంటారు. అండ్ నెక్స్ట్ డే ఇందాక అన్నట్టు క్షీరాబ్ది ద్వాదశి. ఇంకొక 5 నిమిషాలండి. ఈరోజు మీరు చూస్తుంటే తెల్లవారుజాము నుంచి పండరీ క్షేత్రంలో ఈ తొలి ఏకాదశికి పండరీ క్షేత్రంలో వార్కరీ ఉత్సవం వార్కరీ అంటారు. అంటే 2 ప్రదేశాలు ఉన్నాయండి మహారాష్ట్ర, ఆలంది అండ్ దేహు. ఈ ఆలంది అండ్ దేహు అనే క్షేత్రానికి 250 కిలోమీటర్ దూరంలో భక్తులు పాదయాత్రగా చేస్తారు. వాళ్ళు నడిచే వాళ్ళని వార్కరీస్ అంటారు. 21 రోజుల పాటు కొనసాగే ఈ పాదయాత్ర మరాఠీలు వార్కరీ అని పిలుస్తారు. ఈ ఆషాఢం అనేది ఎన్నో పండుగలకి నిలయము. తెలంగాణలో బోనాల పండుగ ఆల్రెడీ చేస్తున్నారు. ఈ 4 ఆదివారాలు అమ్మవార్లకి బోనాల ఊరేగింపు అనమాట. ఒడిశాలో పూరి జగన్నాథ యాత్ర, రథయాత్ర కూడా. ఈ వార్కరీ ఈ యొక్క పండరీ యాత్రలో ఎవరు పాల్గొంటారు అంటే భగవంతునికి కుల వివక్ష లేదు. ఎనీబడి కెన్, ఒంట్లో ఓపిక ఉంది, నడిచే శక్తి ఉంటే ఆ యొక్క యాత్రలో ఎవరైనా పాల్గొనవచ్చు. అది ఒక భక్తి ఉద్యమం, ఫ్రీడమ్ స్ట్రగుల్ అంటాం. స్పిరిచువల్ భక్తి ఉద్యమం అనమాట. అంత కొన్ని వేల అలా నడుచుకుంటూ పాదయాత్ర ఉద్యమం లాగా అది. వారి అంటే యాత్ర, కారి అంటే యాత్రికులు. వారి అంటే యాత్ర, కారి అంటే యాత్రికులు. కాలి నడకను ప్రయాణిస్తూ భక్తి పరమార్థాన్ని 10 మందికి పంచడమే వాళ్ళ చేయం. ఇప్పుడు నగర సంకీర్తన చేస్తున్నాం ఏంటి, మనకి వాకింగ్ అవుతుంది, మన భగవన్నామం ద్వారా 10 మందికి పొద్దున్నే భగవన్నామం వినిపిస్తుంటాం. ఒక 1/2 కిలోమీటర్, ఇది 1/2 కిలోమీటర్ కాదు, 250 కిలోమీటర్ యాత్ర. కొంతమందితో ప్రారంభమై మధ్యలో నదుల్లాగా చిన్న చిన్న సరస్సు, చిన్న చిన్న కాలువలు కలిసి మహాసముద్రం అవుతుంది. ఈ పండరీపురంలో నివసించే విఠల రఘుబాయి దేవాలయ నిర్మాణానికి చారిత్రక పురుషుడైన పుండలీకుడే ఆద్యుడు అని ఆధారాలు చెప్తున్నారు. ఆ పుండలీకుడు కృష్ణ భక్తుడు. అతను చేసే పని ఏంటి అంటే వృద్ధులైన తల్లిదండ్రుల సేవ, అదే అతనికి పూజ. వేరే పూజలు చేయడు, అగరవత్తులు వెళ్ళటం, కొబ్బరికాయలు కొట్టడం ఏం లేదు. ఓల్డ్ పేరెంట్స్ కి సేవ చేయటం అతని పని, అతని పూజ. నిత్య 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 అగ్నిహోత్రం అదే ఆయనకి. అతని సేవకు మెచ్చిన కృష్ణుడు పుండలీకుడి ఇంటికి వెళ్ళి ఏం వరం కావాలో కోరుకోనట. నేను ఇప్పుడు తల్లిదండ్రుల సేవలో ఉన్నాను, పూర్తయ్యాక బయటకు వస్తాను అన్నట. బాగానే ఉంది, బాగా తడిగా ఉంది, ఇప్పుడు వర్ష ఈ కాలం అనమాట. మరి తడిగా ఉంది, నీళ్ళు ఉన్నాయంటే సరే ఒక ఇటుక మొక్క ఇసిరేసి నేను వచ్చేదాకా దేవి నిలబడమన్నట్ట. వెయిట్ అంటిల్ మా తల్లిదండ్రులు సేవ అయితే వస్తా, అప్పుడు దాకా తడిగా ఉందా ఈ ఇటుక మొక్క మీద నుంచోమన్నట్ట. బయటికి ఒక ఇటుకని విసిరాట. వచ్చినోడు ఎవడు కూడా చూడలా. దీంతో శ్రీకృష్ణుడు 2 చేతులను నడుము మీద పెట్టుకుని పుండలీకుడు వచ్చే వరకు నేను ఈ మధ్య ఎక్కడ పొన్నూరు ఎక్కడ పోతే అలా నుంచున్నా అని చెప్పింది భక్తవత్సలమ్మ. అలా నుంచోవచ్చు, కాకతాళీయంగా నుంచోవచ్చు భక్తవత్సలమ్మ. ఆ తర్వాత ఎప్పుడో ఇంట్లోంచి బయటకు వచ్చిన పుండలీకుడు అలా ఇటుక మీద నిలబడిన రూపంలోనే భక్తులకు దర్శనం ఇచ్చి భాగ్యం కలిగించమని కృష్ణుని కోరుకున్నట్ట.
దాంతో శ్రీకృష్ణుడే విఠలుడుగా విఠోబాగా ఆ రూపంలో పండరీలో వెలిచాడు. అంతకుముందే నుంచే అమ్మదేవత రకుమాయి ఆ విఠోబా భార్యగా భక్తులతో పూజలు అందుకుంటుంది. అందుకని పండరీలో విఠోబాకు రకుమాయికి వేర్వేరు ఆలయాలు ఉన్నాయి. అక్కడ 2 రకాల పూజలు జరుగుతాయి. ఒక టెంపుల్ ఏమో బ్రాహ్మణి కల్చర్, సెకండ్ టెంపుల్లోనేమో గ్రామీణ ఆధారం. ఎక్కడుంది పండరీపురం అంటే మహారాష్ట్రలో సోలాపూర్ జిల్లాలో భీమా నది ఒడ్డున ఉన్న యాత్రాస్థలం పండరీపురం. దిస్ ఇస్ ది సెంటర్ పాయింట్ ఆఫ్ విఠల కేంద్రస్థానం. సాక్షాత్ విష్ణు స్వరూపుడైన శ్రీకృష్ణుని అంశగా విఠలుని కొలుస్తారు భక్తులు. నాట్ ఓన్లీ మహారాష్ట్ర, కర్ణాటక, గోవా, తెలంగాణ కూడా విఠలుడు ఆరాధన వ్యాప్తి చెందింది. ఎవరు ప్రారంభించారు? చివరిగా ఈ క్రీస్తు 13వ శతాబ్దంలో జ్ఞానేశ్వర మహారాజు, ఆ జ్ఞానేశ్వర మహారాజు సమాధి క్షేత్రం ఆలంది. ఈ 13th క్రీస్తు శకం అండి. 17వ శతాబ్దానికి చెందిన భక్త తుకారాం సమాధి పొందిన స్థలం దేహు. ఒకటి ఆలంది, 2 దేహు. అక్కడి నుంచి 2 యాత్రలు ప్రారంభమవుతాయి, 2 కలుస్తాయి. 2 కలిసేసి 250 కిలోమీటర్ల యొక్క యాత్ర, వార్కరీ యాత్ర సాగుతుంది. ఆలంది నుంచి స్టార్ట్ అయ్యే వాళ్ళు జ్ఞానేశ్వర పాదుకలు తెచ్చుకుంటారు. దేహు నుంచి తుకారం పాదుకలు పల్లకిల్లో తీసుకువెళ్తారు. కరెక్ట్ గా దశమి రోజు, నిన్నటి రోజున పండరీపురం చేరుకుంటుంది యాత్ర. అక్కడ దర్శనంతో వారి యాత్ర సంపూర్ణం అవుతుంది. కఠోర నియమాలు పాటిస్తారట. మద్య మాంసాలు, ఉల్లి వంటి వాటికి ఆ గ్రామాల్లో వాళ్ళు వీళ్ళకి భోజనాలు ఏర్పాటు చేస్తుంటారు. వసతి, మందులు చూడాలి మీరు ఒకసారి. వాట్ వీ కెన్ డూ. ఎందుకంటే వాళ్ళంత గొప్ప శోభాయాత్ర చేసినా వాళ్ళకి ఏమి ఇచ్చినా పర్లేదు. ఇప్పుడు కూడా మన దేశం లేదు, కన్యాకుమారి కాశీ యాత్ర అని చెప్పింది మన బ్రహ్మరాంబట. వాళ్ళకి పాదరక్షలు కూడా లేకుండా నడుస్తారటండి. మెడలో తులసిమాల ధరిస్తారు. గొప్పతనం ఏంటంటే పూర్వకాలం అయ్యప్ప భక్తులు ఎలా ఉండేవారంటే 80s ప్రాంతంలో మేము మా ఊళ్ళో మొత్తం ముగ్గురే ఉండేవాళ్ళు. మమ్మల్ని చూసి అయ్యప్ప అని అనుకునేవాళ్ళు. అలాగా ఉండాలి భక్తుడు అంటే. ఇక్కడ పాండురంగ భక్త ప్రతి వాళ్ళని చూసి ఈయన పాండురంగడా అని ఆదరిస్తారట. సో మన భక్తి కానీ, మన యొక్క దీక్ష కానీ అలా ఉండాలి. మనం చూడంగానే ఈ అమ్మవారి దీక్ష, ఈయన శివుడి దీక్ష అనుకోవాలి. కులము, ప్రాంతంతో సంబంధం లేకుండా సమూహాలుగా భజనలు, పాటలు పాడుకుంటూ ముందుకు సాగుతారు. జయ పాండురంగ ప్రభో విఠల, జగదోధార హరి విఠల, పాండురంగ విఠల, పండరినాథ విఠల, పాండురంగ విఠల, పండరినాథ విఠల, పాండురంగ విఠల, పండరినాథ విఠల. విఠల విఠల పాండురంగ అదృష్టవంతులు విఠల భగవాన్. విఠల విఠల పాండురంగ. విఠల విఠల అంటే హార్ట్ డిసీజులు పోతాయిటండి. రోజుకొక 9 minutes, రోజుకొక 9 నిమిషాల పాటు విఠల 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 మీరు అని చూడండి. మనలో హార్ట్ డిసీజెస్ వచ్చే అవకాశం కూడా తక్కువ ఉండేటండి. ఎందుకంటే హార్ట్ మీద విఠ అనగానే హార్ట్ మీద చూడండి, మీరు అని చూడండి. ఇప్పుడు జయ పాండురంగ విఠల, హరే రామ 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 హరే హరే, హరే కృష్ణ 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 హరే హరే. ఓం శాంతి శాంతి శాంతి. సమస్త లోకా సుఖినో భవంతు. లోకా సమస్త సుఖినో భవంతు. ఓం శాంతి శాంతి శాంతి.